కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అంటే యాక్చువల్గా అతిశయించకూడదని ఉంది బైబిల్లో. దేని బట్టి అతిశయించొద్దని ఉంది. ఒకవేళ నువ్వు అతిశయించాలనే కనుక డిసైడ్ అయితే, అతిశయించాలని అనిపిస్తే ఎలా అతిశయించాలంట? దేవుని యందు, మన ప్రభువునందు, మన క్రీస్తునందు మాత్రమే అతిశయించాలంట. అంటే నేను ఏదైనా సాధించాను అంటే అది యేసు ప్రభువుని తెలుసుకోవడం అని అతిశయించాలి. నేను ఏదైనా ఈ లోకంలో సంపాదించానంటే అది యేసు వల్లనే, అది యేసు గొప్పదనం. యేసు గొప్పదనం అన్నప్పుడు కాళ్ళు ఎగరగలమా? ఓ గొప్ప చెప్పేసుకోగలమా? అతిగా పొంగిపోగలమా? అవుతుందంటే అది సాధ్యపడుతుందా? దేవుడి వల్ల జరిగిందన్నప్పుడు మనం పొంగిపోము, డంబానికి వెళ్ళాం, కృతజ్ఞతతో నిండిపోతాం. దేవునికి స్తోత్రం. అది కృతజ్ఞత వస్తుంది. డంబం రాదు, గర్వం రాదు, ఎక్కడా మనం గొప్పలు చెప్పుకోం, ఏవో పెద్ద చాటింపులు వేసుకోం. మనకేం వస్తుందో తెలుసా? కృతజ్ఞత వస్తుంది. ఇది దేవుని వలన జరిగింది. ప్రభువా ఇది నీవే చేసావు, నీకు స్తోత్రాలు అంటాం మనం. దేవునికి స్తోత్రం. సో అతిశయించాలంటే మన ప్రభునందే. ఎందుకు ప్రభునందు అతిశయించాలంటే అతిశయించదగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అతిశయించదగిన దేవుణ్ణి నమ్ముకున్నాం. మళ్ళా అరే మన దేవుడు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చెప్పకుండా ఉంటే బాగున్ను, ఈ డైలాగ్ అనకుండా ఉంటే బాగున్ను, అలాంటిది ఒక్కటి కూడా ఉండదు. ఒక్కటంటే ఒకటి ఉండదు. నేను ఫస్ట్ టైం చదివేటప్పుడు న్యూ టెస్టమెంట్ చదువుకుంటూ వెళ్తుంటే అప్పటికి హిందూ మతంలో ఉండడం, అక్కడ ఉన్న నిజదేవుణ్ణి తెలుసుకోవడానికి అక్కడ ఉన్న కొన్ని గ్రంథాలు చదవడం, కొంతమందితో మాట్లాడడం, వీటన్నిటి వలన బోల్ట్ తేడాలు కనబడతాయి కదా. కొత్త నిబంధన చదివేటప్పుడు ప్రతిసారి చిన్న భయం అనిపించేది. ఏంటంటే ఇందులో ఏమైనా తేడా ఉంటుందేమో, ఇందులో ఏదైనా ఒక మాట ఉండకూడదు ఉంటుందేమో. అరే ఎంత అద్భుతమైన గ్రంథం అండి, ప్రారంభం నుంచి చివరి వరకు గొప్ప గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాటలు, ఆయన ప్రవర్తన అసలు ఎంత అద్భుతమైన ప్రవర్తన. అందుకే అతిశయించాలనుకుంటే మనకున్న ఒకే ఒక్క దారి ఏంటో తెలుసా? యేసుక్రీస్తునందు అతిశయించుట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు అతిశయించదగిన దేవుడు. చాలామంది వాళ్ళకున్న డబ్బుని బట్టి అతిశయించవచ్చు, వాళ్ళకున్న పేరుని బట్టి అతిశయించవచ్చు. కొంతమందికి తమ ప్రాంతాన్ని బట్టి అతిశయిస్తారు. తమ ప్రాంతాన్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్క అతిశయం ఉంటుంది ప్రాంతాన్ని బట్టి. మా ప్రాంతానికి పౌరుషం ఎక్కువండి, మా ప్రాంతంలో రోషం ఎక్కువండి, మా ప్రాంతానికి కోపం ఎక్కువండి అంటారు. కొంతమందికి అతిశయం ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి మా ప్రాంతంలో ఎంత డెవలప్మెంట్, మేము అంత పెద్ద మేధావులు, వాళ్ళకి అదొక అతిశయం ఉంటుంది. యేసయ్య ఏమంటున్నాడు? బైబిల్ ఏం చెప్తుందంటే ఇవన్నీ అతిశయించదగినవి కాదు, వీటన్నిటికీ అంత సీన్ లేదు. నిజంగా అతిశయించాల్సింది ఏదైనా ఉంటే అది యేసుని బట్టే. దేవునికి స్తోత్రం. కాబట్టి మన లైఫ్లో ఉన్న ఆధిక్యతలనే దృష్టిలో పెట్టుకోవద్దు. మన జీవితంలో సాధించినవి ఏమైనా ఉంటే దానికి కారణం దేవుడని నిజంగా తెలుసుకుంటే అంతకంతకు మనకి దీనత్వం, అంతకంతకు లోబడమే వస్తుంది తప్ప మనం అతిశయించం, గర్వించం. కాబట్టి ఈ మాటను మనం ఉదయంలో పెట్టుకుందాం. ఇక మీదట అతిశయించాల్సింది ఉంటే మన ప్రభునందే. హల్లెలూయా. ఎందుకో అంతేముంది ఆయనలో, అంత అతిశయింపదగినవి ఏమున్నాయంటే మనం ఆల్రెడీ బోర్డు చూసాం. యేసుక్రీస్తులో, మన దేవుడిలో అతిశయించాల్సినవి, అతిశయింపదగినవి ఏంటంటే బైబిల్లో ఫ్యూచర్ గురించి రాసేసాడు దేవుడు. ముందే ఆయనకి అన్నీ తెలుసు. జరిగిన విషయాల్ని చాలా కరెక్ట్గా రాశాడు. అన్ని చరిత్ర పర్ఫెక్ట్గా రాయించాడు. తవ్వకాలు చరిత్ర ప్రకారం అవి సరిపోతున్నాయి. తర్వాత మనిషి సమాజంలో ఎలా జీవించాలో దానికోసం చాలా అద్భుతంగా రాయించాడు. దాన్ని ప్రపంచంలో అనేక మంది మేధావులు దాన్ని అనుసరిస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలు మన దేవుని బట్టి అతిశయించాల్సినవి మనం చదివాం, చూసాం, చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఇంకొన్ని విషయాలు మనం అతిశయింపదగిన క్వాలిటీస్ ఏమున్నాయి మన దేవుల్లో, ఇంకా ఏమున్నాయి అంటే ఇంకొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. అయితే అవి ఎందులో తెలుసుకోబోతున్నాం అంటే పరమగీతంలోంచి తెలుసుకోబోతున్నాం. జనరల్గా పరమగీతం అంటే మన మైండ్లో 2 పాయింట్లు వస్తాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ప్రేమ. దేవునికి సంఘానికి మధ్యన జరిగిన ప్రేమ ఏంటి,
ఆ ప్రేమ వాళ్ళని ఎటు తీసుకెళ్ళింది, వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ప్రేమకు వచ్చిన సమస్యలు ఏంటి, మళ్ళీ వాటిని ఎలాగ సెట్ చేసుకున్నారు, ఇదంతా ఒక పాయింట్ కనబడుతుంది. పాయింట్ నెంబర్ 2 ఏం కనబడుతుంది అంటే, దేవుడు తన ప్రేయస్కి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకున్నాడో ఆ లక్షణాలు మనం చదువుతున్నప్పుడు చాలా కనబడుతుంటాయి. ఆయన బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం అని, ఇట్లా ఎన్నో మాటలు, పద్మములు ఉండే చోట ఆమె ఉంటుందని, ఇలాంటి ఎన్నో విషయాలు మనం చూస్తాం. అయితే మనం మ్యాక్సిమం చూడని ఒక కోణం, పరమగీతాన్ని మనం చూడని కోణం ఏంటంటే, అందులో ఆ ప్రియుడి లక్షణాలు కూడా ఉన్నాయి, ఆమె లక్షణాలు ఉన్నాయి, వారిద్దరికి మధ్య ఉన్న ప్రేమ గురించి రాయబడింది. దానితో పాటు దేవుడు తన గురించి కూడా రాయించుకున్నాడు, తన లక్షణాలు కూడా అందులో రాయించుకున్నాడు. వాటిలో ఉన్న కొన్నింటిని, అన్నీ కాదు, అవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఏదో అనుకోకుండా 2, 3 తగలడం కాదు, చాలా ఉన్నాయి పరమగీతంలో. వాటిలో కొన్నింటిని ఈరోజు చూడడానికి మనం ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం. నేను మొన్న ప్రసంగి గ్రంథం చదవమన్నాను కదా, పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వెరీ గుడ్, దించేయండి. చాలా తక్కువ మంది చదివారు. చదవలేని వాళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదు, ఎత్తండి. నేను దించమని దాకా దించొద్దు, పర్లేదు, ఏం పర్లేదు. అదేంటి పర్లేదమ్మా, నేను దించమంటాను, కాసేపు అన్నా కంగారు పడుతుంది. ఎలాగా మనం దాంట్లోంచి తెలుసుకుంటాం, దాంట్లో ఉన్న విషయాల్ని మనం చదవాలి కదా. చదవాలన్నప్పుడు దించేయండిలే, ఇంకా చెప్పకపోయిన దించిలో ఉన్నారు మీరు. ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎందుకంటే నాకు ఎలాగా సిగ్గు లేదు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పరమగీతం చదవమంటున్నాను. జనరల్గా మీరు చదవలేదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం వర్క్ ఇవ్వడం వేస్ట్ అని అనుకోవాలి నేను. కానీ నాకు అంత బుద్ధి లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, పరమగీతం 8 అధ్యాయాలు చాలా చిన్నది, దాన్ని ప్రారంభం నుంచి చివరి దాకా అందులో మన ప్రభు యొక్క క్వాలిటీస్ ఏం రాశారో దానికోసం చదవండి. మామూలుగా చదువుంటాం, దాంట్లో మనం వేరే కోణాలు తీసుకుంటాం. ప్రభువు గురించి ఏ క్వాలిటీస్ రాశారో ఆ లక్షణాలు తెలుసుకోవడానికి. ఎందుకంటే పరమగీతం ఏదో ఒక వ్యక్తి రాసింది కాదు, పరమగీతం దేవుడు రాయించాడు. ఆ దేవుడు ప్రేమ కోసం రాయించాడు, తన ప్రేయస్ క్వాలిటీస్ ఏముంటాలో రాయించాడు, అలాగే తాను ఎలాంటి వాడు కూడా రాయించుకున్నాడు. కాబట్టి మనం ఆ 3వ కోణాన్ని విస్మరించాం. కాబట్టి ఇన్ని రోజులు ఆ 3వ కోణంలో నేను కొన్నిటిని నేను టచ్ చేస్తాను. మీరందరూ తప్పక పరమగీతం చదవండి. వచ్చే ఆదివారం నేను అడుగుతాను, మర్చిపోతే పై వచ్చే ఆదివారం అడుగుతాను. ఏదో ఒక టైంలో అది గుర్తొస్తుంది, లేకపోతే అలారం పెట్టేసుకుంటాను చర్చ అయిపోయిన తర్వాత. సండే మధ్యాహ్నం 2 గంటలకు మోగిలా పెట్టుకుంటాను, అడగాలి పరమగీతం గురించి అని. మీరు మాత్రం చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ప్రభు ఎలాంటోడో అందులో రాయించుకున్నాడు. సువార్తలు ఏంటంటే ఆయన బిహేవ్ చేశాడు, వాటిని రాశారు వీళ్ళు. అంటే ఆయన ఎలా ఉన్నాడో అలా రాశారు వీళ్ళు. కానీ పరమగీతం ఏంటంటే నేను ఎలాంటి వాడిని రాయించుకున్నాడు. జరిగింది రాయడం వేరు, పరమగీతం ఏంటంటే రాయించుకున్నాడు. నేను ఇలాంటి వ్యక్తిని, నా స్వభావం ఎలా ఉంటుంది అని రాయించుకున్నాడు. కాబట్టి దాన్ని మనం ఇంకా స్పెషల్గా చూడాలి. అలా ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆలోచన ఏంటి, ఎలాంటి స్వభావం ఆయన ఇష్టపడ్డాడు, ఎలాంటి ఆలోచనలు ఆయనకు ఉంటాయి అనేది మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పరమగీతం చదవండి. ఇంకా కొంచెం బుద్ధి ఏమన్నా 1%, 2% ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రసంగి కూడా పూర్తి చేసేయండి. 2 చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దేవుడు మనతో ఈరోజు మాట్లాడునుగాక. తల ఉంచుతారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం. ఆమె ఆయనతో మాట్లాడుతుంది. ఆమె ఏమంటుందంటే, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పు. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఏదో గొడవలాగా ఉందంటది, ఏదో గొడవలాగా ఉంది వ్యవహారం. ఆయన ఏమంటుందంటే, ఆమె నువ్వు మంద ఎక్కడ మేపుతున్నావో చెప్పు, నేను వచ్చి నీ మందలోనే ఉంటాను. నువ్వు ఎక్కడున్నావో చెప్పకపోతే ఇక్కడ ఇంకా మందలు మేపేవాళ్ళు ఉన్నారు. ఈమె నా ప్రియుడి మంద ఇది అంటావా, నా ప్రియుడి మంద ఇది అంటావా అని వెళ్ళినప్పుడు పరాయి పురుషుడి దగ్గర ముసుగు లేకుండా ఉండరు, మొహం కప్పేసుకుంటారు. ముసుగు అంటే ఏదో ఇలాగ పైన వేసుకోవడం, జడ మీద వేసుకోవడం అది కాదు, మొత్తం పెద్ద ఏం కనపడదు మొహం, అంతలా కప్పుకుంటారు.
ఈమె ఏమంటుందంటే, అసలు వాడెవడో మంద దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావో లేదో చెక్ చేయాల్సిన పని నాకేంటి, నా ముఖం మీద ముసుగేసుకుని వాడి మంద దగ్గర ఎత్తుక్కోవడం ఏంటి, నువ్వు ఎక్కడనో చెప్పి నేను అక్కడికి వస్తానంటుంది ఈమె. అది ఎంత ఎంత క్లోజ్గా ఉంటే ఆ మాట అనగలమో, ఎంత క్లోజ్గా ఉంటే. అసలు ఈ మైండ్ దేవుని సంఘానికి ఉంటే, ఈ ఆలోచన దేవుని సంఘానికి ఉంటే, అంటే చర్చికి వెళ్ళినప్పుడు ఇది యేసుప్రభు మంద కాదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉందండి, యేసుప్రభుకి ప్రార్థన చేయకూడదు, యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుని ఆరాధించకూడదు. సరే, ఇప్పుడు ఈ మంద యేసుప్రభుదా? ఇంక ఏముంది అందులో, డౌట్ లేదు కదా. ఏమంటుందంటే, ఆడి చర్చిలో కూర్చొని నేను ముసుగేసుకోవడం ఏంటి ప్రభా, నీ మంద ఎక్కడ ఉంది చూద్దా అక్కడ పోతానంటుంది. ఉండదంట అక్కడ. ఎక్కడ యేసుప్రభు మహిమ పరచబడ్డో, ఎక్కడ యేసుప్రభు ప్రకటించబడ్డో, ఎక్కడ యేసుక్రీస్తు మాటలు ప్రకటించబడవో, ఎక్కడ యేసు ఘనపరచబడడో అక్కడ ఉండదట, అక్కడ ఉండదట. అంటే ఇప్పుడు ప్రజెంట్ కనుక ఈవిడిని వదిలేమనుకోండి, ఈవిడిని బయటకు వదిలేమనుకోండి, ఈవిడ చర్చికి వెళ్తుంది, అక్కడేమో పాస్టర్ గారు నేను ముంబై వెళ్ళినప్పుడు ఏమైందంటే, బెంగళూరు వెళ్ళినప్పుడు ఏమైందంటే, అమెరికా వెళ్ళినప్పుడు ఏమైందంటే అని అంత అన్నీ వెళ్ళిపోతుంది మధ్యలో లేచి. అదే అంటే ఇది మాది కాదు, ఇక్కడ మావాడు మా ప్రియుడి గురించి చెప్పకుండా ఆడి గురించి చెప్పుకోండి అడేట అంటది. నేను ఎలా చేసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే అనగా లేచిపోతుంది, ఉండదు అక్కడ. లేదా ఇదిగోండి మీరు ఇవ్వండి, మేము ఇలాగా, మేము అలాగా, మేము ఇది చేస్తాం అది చేస్తాం. తర్వాత ఏదో కథలో ఇవన్నీ చెప్తుంటే ఇదేంటి మా వాడి మాటలు చెప్పట్లేదు, నా ప్రియుడు మాట్లాడిన మాటలు చెప్పకుండా ఏదో మాటలు చెప్తున్నారేంటి, నా ప్రియుడు మాట్లాడి చెప్పకుండా వాళ్ళెవరో ఇచ్చిన కొటేషన్లో వీళ్ళెవరో చెప్పిన కొటేషన్లో పెట్టారేంటి. ఉండదు ఆవిడ అక్కడ. ఎందుకు ఉండదు అంటే ఇక్కడే ఉంది డైలాగు, వాడెవడి దగ్గర నేను ముసుగేసుకుని కూర్చోవడం ఏంటి, అదే రాసింది కదా అక్కడ. ఆడెవడో మంద దగ్గర నేను ముసుగేసుకుని కూర్చోవడం ఏంటి, నీ మంద ఎక్కడ ఉందో చెప్పు, అక్కడికి వెళ్తానంటుంది. అప్పుడు అలా తిరగ్గా కాళ్ళు అరగ్గా జోళ్ళు అరగ్గా ఎప్పుడుకో ఒక్కో చర్చి దొరుకుతుంది. ఆ చర్చిలో యేసుప్రభుకి పాడి యేసుప్రభుని ఆరాధన చేసుకుని బైబిల్లో ఉన్న మాటలు చెప్పుకుని యేసుప్రభుని గొప్ప చేసుకుని మన తప్పులు ఖండించుకుని కొన్ని చర్చలు తగలగానే ఇది మన యేసయ్య మంద, దేవునికి స్తోత్రం. ఇది ఎత్తుక్కుంటే ఎంత బాగుంటుంది. ఒక్కొక్క బ్రదర్ ఫోన్ చేస్తుంటారు నాకు, బ్రదర్ నేను పలానా ఊరు వచ్చాను, ఇక్కడ ఒక 2 నెలలు ఉంటాను, కంపెనీ పని మీద వచ్చాను, ఏదైనా మంచి చర్చ్ ఉంటే చెప్పండి అంటారు. జనరల్గా ఏమని అడగాలి, నేను ఈ ఏరియాలో ఉంటాను, ఈ ఏరియాలో నాకు దగ్గరగా ఏదన్నా ఉందా మీకు తెలుసా అని అడగాలి. లేదా అక్కడ వాళ్ళని ఏమంటే నేను ఇలా చెమట పట్టకుండా 4 అడుగులు వేస్తే వెళ్ళిపోయి చర్చ్ ఏమైనా ఉందా, ఆటో ఖర్చు లేకుండా 2 అడుగులు వేసి వెళ్ళిపోయి చర్చ్ ఏమైనా ఉందా అని ఎత్తుక్కుంటారు. కానీ ఈమెమంటుంది, నాకు దగ్గర దూరమా మ్యాటర్ కాదు, నాకేం కావాలంటే నువ్వు కాపరవ్వాలి అక్కడ, దేవునికి స్తోత్రం. మన యేసు ప్రభు మన ప్రియుడు, ఆయన గురించి రాయించుకున్న ఒక క్వాలిటీ, ఆయన ఏంటి అంటే పరమగీతంలో ఆయన కాపరి. ఏమని రాస్తుంది, మందలు నీ మందలు ఎక్కడ మేపుచున్నావు అంటే యేసుక్రీస్తు ఏమని రాయించుకున్నాడు ఆయన గురించి, ఆయన కాపరి అని రాయించుకున్నాడు. మనం యేసుక్రీస్తు మన ప్రియుడి గురించి మత్తయి సువార్త నుంచి చదువుకుంటా వెళ్తుంటే ఏ యోహాను సువార్త 10వ అధ్యాయం వచ్చినప్పుడు మనకు కనపడుతుంది నేను గొర్రెలకు గొప్ప కాపరిని అని. కానీ ఆయన కాపరిగా ఉండాలనుకుని నేను వచ్చినప్పుడు నేను కాపరిగా ఉంటాను అని ఆయన రావడానికి సుమారు 1000 సంవత్సరాల ముందు, ఒక 800 సంవత్సరాల ముందు తాను ఈ పాటలో రాయించుకున్నాడు, నేను మందలను కాసే కాపరినని. దేవునికి స్తోత్రం. అందుకు పరమగీతం చదవమంటున్నాను నేను. అంటే ఆయన ఎలా ఉండాలని అనుకుంటున్నాడో ముందే రాయించుకున్నాడు ఇందులో. అందులో కొన్ని మనకి భూమి మీద ఉన్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి, కొన్ని రిఫ్లెక్ట్ అవ్వవు. ఇది చదివినప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈయన ఇది కూడా కదా, ఈయన ఇది కూడా చేస్తాడు కదా అని అర్థమవుతుంది. అందుకు మీరు తప్పకుండా చదవండి. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే పరమగీతములో మన ప్రభు ఎవరు అంటే కాపరి, మందలకి కాపరి. కాపరి ఏం చేస్తాడు, 2 మెయిన్ వర్క్స్ అని చెప్తారు. మొదటిది ఏంటంటే ఇతను మేపేసి తీసుకొచ్చిన తర్వాత రేపు ఎక్కడికి తీసుకెళ్దాం అని ఎక్కడ పచ్చుకుందో ఎంక్వైరీ చేసుకుంటారు. మళ్ళీ వీటిని వేసుకుని తిప్పి అక్కడ లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి అలా ఉండదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఈ లోపు ఏం చేస్తాడంటే చెక్ చేస్తాడు. చెక్ చేసినప్పుడు అది దూరమైనా దగ్గరైనా ఒక స్పాట్ ఫిక్స్ చేసుకుంటాడు, ఎక్కడ పచ్చుకుంది అని. మరుసటి రోజు గొర్రెలను తోలుకుని వెళ్ళేటప్పుడు నిన్న దగ్గరగా ఉంది, ఈరోజు దూరంగా ఉంది, ఆ గొడవ ఏం లేదు వాటికి. అవి ఏం చేయాలా, ఆహారం తినడానికి దూరం నడిపించిన దగ్గర నడిపించిన గొర్రెలు కూడా వెళ్ళిపోయి ఆ ఆహారాన్ని తినాలి. హల్లెలూయా.
ఇది మొదటిది గొర్రెలు చేయాల్సిన పని. కాపరి మనకి పచ్చికను సిద్ధపరుస్తాడు. ఆ పచ్చికను తినడానికి ఎంత దూరం నడిపిస్తే అంత దూరం మనం వెళ్ళాలి. ఇక్కడ అక్కడ కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆమె దేవుని గురించిన అంటే మన ప్రభు ఇచ్చే ఆహారం పెట్టే చోటకే వెళ్తుంది. ఆ మంద దగ్గరికే నేను వెళ్తానంటుంది. అది మనం చేయాల్సిన పని అంతే తప్ప ఎండగా ఉంది పక్కన ఏదన్నా ఉంది అక్కడికి వెళ్ళు, అక్కడ కూడా పచ్చిక దొరుకుతుంటే వెళ్ళి ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. వర్షంగా ఉంది, సరే వర్షంగా ఉందండి, గొర్రెలకి పక్కనే ఏదో ప్లేస్ ఉందిగో. ఇప్పుడు మన శాంతి గారి ఇంటి పక్కన పెద్ద ప్లేస్ ఉంటుంది, దగ్గరగా ఉంది కదా, అందులో గొర్రెలు తోలేసి ఏంటంటే అక్కడ ఏముంది పచ్చిక, ఏమి లేదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? ఎండా వర్షమా కాదు, దూరమా దగ్గర కాదు, ఆహారం ఎక్కడుందని దేవుడు మనల్ని నడిపిస్తున్నాడో అక్కడికి వెళ్ళి పచ్చికను మనం భుజింతుముగాక. ఎందుకంటే మనం బ్రతికేది దాని వలనే బ్రతుకుతాం. మనం ఈ కడుపుకున్న ఆహారం కోసమే, అరే ఇక్కడే కదా తిందా, అది బాగోదు ఎదర చూద్దాం అంటాడు. పోనీ ఎక్కడ 2 వీధులు దాటి ఇంకో 3 వీధి, అరే ఎక్కడికి రా, ఇది బాగోదు అంటాడు, అది బాగోదు అంటాడు. నీ కడుపుకు తినే ఆహారం కోసమే బాగుబోగులు చూసి దగ్గర దూరం కాదు, నీకు అక్కడ బాగుంటుందా బాగోదు అది కాన్సెప్ట్. అక్కడ చూసుకుని దూరమైనా అక్కడికి వెళ్ళి తింటావు కదా. మరి ఆధ్యాత్మికమైన ఆహారాన్ని భుజించాలనుకున్నప్పుడు అది దగ్గరగా ఉందా దూరంగా ఉందా అని లెక్కలేయడం అనేది చాలా తప్పు. ఇక్కడ ఉన్నవాళ్ళు తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళొచ్చు, లేదా ఎక్కడో వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి, మన గెస్ట్లు ఎక్కువ కదా మన చర్చిలకి, అలా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. మీరు ప్రతి ఆదివారం వాక్యం వినడానికి మీకు దగ్గర దూరం అని చూడకండి. ఎక్కడ దేవుడు మంచి ఆహారం సిద్ధపరుస్తున్నాడో దాన్ని గమనించుకుని అక్కడికి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోండి, వెళ్ళి అక్కడ ఆహారాన్ని తినండి. ఎందుకు అంటే అదే మనల్ని బ్రతికించేది. కాపరిగా ఆయన మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు, గొర్రెగా ఆయన వెనకాల వెళ్ళిపోయి మనం దాన్ని భుజించడమే. ఇది మొదటిది. రెండోది ఏంటంటే, కాపరి తీసుకెళ్ళేటప్పుడు ఏ రూట్లో తీసుకుపోతాడో ఆ రూట్లోనే పోవాలి. గొర్రెలు ఏం చేస్తాయండి, కాపరి నడుచుకుంటూ వెళ్ళి ఇలా లెఫ్ట్ తిరిగేశాడు, అవన్నీ మనకెందుకని స్ట్రైట్ పోతాయా? ఏం చేస్తాయి, లెఫ్ట్ తిరిగేస్తాయి. ఆ వెనకాల దానికి కాపరి కనపడ్డు, ఆడు ఎటు తిరిగాడు, ఇవన్నీ తిరిగి వెళ్ళిపోతుంటే ఈ కాపరి ఇటు పోయాడు అనమాట అని ఆడు వెనకాల పోతుంది అంతే. వాటికేం సెపరేట్ రూట్లు లేవు, వాటికేమి ఇది షార్ట్ కట్ కదా ఇలా తీసుకెట్టలేదంటే అని అలా దూరదామని ప్రయత్నం చేయదు. ఎందుకంటే కాపరికి తెలుసు ఆ రూట్ డెడ్ ఎండా, ఆ రూట్లో ఏమన్నా అడ్లు ఉన్నాయా, ఆ రూట్లో వచ్చే ఇబ్బందులు ఏంటో కాపరికి తెలుసు, గొర్రెకి తెలీదు. గొర్రె పని ఏంటంటే దేవుడు ఏ దారిలో తీసుకుపోతే ఆ దారిలో వెళ్ళిపోవాలి. ఇది మీ మనసులో గట్టిగా పెట్టుకోండి. ఎందుకంటే నీకు ఒక పెళ్లి సంబంధం రావచ్చు, దేవుడు ఇచ్చింది, దేవుడు చూపించాడు, రావచ్చు, రైట్, సంబంధం కుదిరింది, పెళ్లి జరిగింది, ఏదో అలా నువ్వు చాలా కళ్ళ కన్నావు, కళ్ళని నెరవేరేంతగా నీ వివాహ జీవితం లేదు. ఎందుకంటే కామన్ అది, మన ఎక్కువ కళ్ళకి అనకూడదు అంతే, కంఠం అంత తప్పు. కనీసం మినిమం కూడా జరగకపోతుండొచ్చు నువ్వు అనుకున్నవి. మీ అత్తగారు నువ్వు వెళ్ళినప్పుడు ఆశించిన కూరలు వండి పెట్టకపోవచ్చు, మంచి అత్తగారు రాకపోయి ఉండొచ్చు. మీ ఆవిడ కూడా అంతగా పెద్ద నీకు అంత సపోర్ట్గా ఉండకపోయి ఉండొచ్చు. అప్పుడు నువ్వు అనుకుంటావు, దేవుడేంటి ఇలాంటి వ్యక్తినిచ్చాడు, దేవుడేంటి ఇలాగా చేశాడు, మనం ఊహించిందేంటి, మన ఆధ్యాత్మికత మనం ఊహించిందేంటి, మన లెక్కలేంటి. పెళ్లి చూపుల్లో అతను చూసినప్పుడు ఆయన గురించి మనం ఏమనుకున్నాం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పిన కోతలు ఇవన్నీ ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటని నీలో 100 ప్రశ్నలు వస్తాయి. నేను నీకు చెప్పేది ఏంటంటే, దేవుడు నీకు ఒక దారి చూపించాడు, వేరొక దారిలో ఏముంటుందో నీకు తెలియదు కాబట్టి నీ దారిలో ఏం లోపాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయని ఆలోచిస్తున్నావు. నువ్వు వేరే దారిలో ఏమున్నాయో దేవుడికి తెలుసు కాబట్టి వీడు అలా వెళ్తే నాశనం అయిపోతాడని ఇందులో పంపించాడు. నువ్వు ఇలాగైనా ఉన్నావు, యాక్చువల్గా ఇలా కూడా ఉండకూడదు అనమాట. నిన్న ఒక న్యూస్ ఏంటంటే, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా జీవితం కొనసాగుతుంది, పిల్లలు పుట్టారు. మనోడు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆమె జాబ్ అనుకుంటా సంథింగ్, ఆమెకి 6గురితో అక్రమ సంబంధాలు ఉన్నాయట. ఆ విషయం ఫోన్లో చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంట. దీనికంటే సరిగా ఉప్పు కారం వేయలేని భార్య బెటరా కాదా చెప్పండ్రా? కొంచెం అటు ఇటుగా వంటలు చేసే భార్య బెటర్నా? నువ్వు వెళ్ళే దారిలో ఏముందో నీకు తెలీదు, నువ్వు వెళ్తున్న దారిలో ఏముందో అది మాత్రమే తెలుసు.
నువ్వు వెళ్తున్న దారిలో చూసి దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చాడటి, ఆడెవడ ఎంచక ఆ ఉద్యోగంలో ఆడికి 70,000 అవుతుంది, నాకేమో 40,000 దాంట్లో పడేశాడు, 30,000 దాంట్లో పడేశాడు, 20,000 దాంట్లో పడేశాడు అనుకుంటా. నువ్వు ఆ 70,000 దాంట్లో నువ్వు వెళ్ళినప్పుడు అదే కేసులో పడి ఇందులోకి వెళ్ళిపోదువో. మనం ఎన్ని వార్తలు అంటున్నావు, జాయిన్ అవుతాడు పాపం, ఇలా సెండ్ చేయండి, మీరు ఇలా హాయ్ నొక్కండి, ఇది చేయండి, ఈ లింక్ పెట్టండి అంటాడు. ఆడు కూర్చుంటాడు, లింక్ పెడతాడు, పెద్ద పనే ఉండదు మావా, వేసి కూర్చుని వాళ్ళకి అలా లింక్ షేర్ చేయడం, వాళ్ళు మాట్లాడితే మనం చెప్పడం అంతకంటే ఏం లేదంటాడు. అదేమో పెద్ద స్కామ్ అయి కూర్చుంటుంది. తర్వాత నీతో పాటు నీ పక్కన వాళ్ళు, నీ ఎదుటి వాళ్ళు అందరినీ లోపలేసేస్తారు. ఆ విషయం నీకు తెలీదు, ఆ విషయం నీకు తెలీదు. దానికంటే ఆ 70,000 చేతకాడి కంటే ఆ 25,000 చేత నీకు బెటర్ కదా. అంటే మనకి వేరే రూట్లో వెళ్తే ఏమవుతుంది, ఆ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, లేదా ఆ జాబ్ చేస్తే ఏమవుతుంది, ఆ బిజినెస్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఏదో ఊరు పోదాం అనుకుని రెడీ అయిపోయావు, నువ్వు నీ పక్కన వాళ్ళు ఫ్యామిలీలో ఒక 5-6 మీ వీధిలో వాళ్ళు రెడీ అయిపోయారు, మొత్తం ఫ్యామిలీతో వెళ్ళిపోదామని. ఈలోపు దేవుడు నీతో అటు వెళ్ళొద్దు అని చెప్పాడు. సర్లే ఆగిపోయావు. ఆగిపోయి మనం ఏమనుకుంటామంటే దేవుడు వద్దన్నాడంటే అక్కడ ఏదో ప్రమాదం ఉంది, ఈ 5 మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళే ఏడుస్తారు అక్కడికి వెళ్ళి అని అనుకుంటాం మనం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బులు తెగ సంపాదించుకున్నారు. వచ్చినప్పుడు అలా చేతికి ఒకసారి ఉంగరం కనపడుతుంది, ఇంకోసారి చైన్ కనపడుతుంది, ఇక్కడ స్థలం కొనుక్కున్నారు. ఈసారి స్టార్ట్ అవుద్ది నీలో ఏడుపు. ఏ ప్రభువా, నేను కొనుక్కోకూడదా, నేను వెళ్తే నేను కూడా సంపాదించుకుంది కదా అనుకుంటావు. ఏమంటే ఒక ఊరు 1000 మంది ప్రయాణం చేస్తారు రోజు బైకుల మీద, ఎవడికో ఒకడికి యాక్సిడెంట్ అవుతుంది. అది నువ్వైతే దాన్ని చూసిన దేవుడు ఏం చేస్తాడు, ముందే నిన్ను ఆపుతాడు. కాపరి ఏ దారిలో నిన్ను తీసుకుపోతే ఆ దారిలో పో. వేరే దారిలో ఏముందో నీకు తెలీదు, ఆయనకు తెలుసు. హల్లెలూయా. అందుకు దేవుడు ఆ దారికి వెళ్ళనివ్వడం. ఇప్పుడు విదేశాల్లో ఒక టైంలో ఏంటంటే ఇండియన్స్ని, కొన్ని దేశాల్లో ఇండియన్స్ని చంపేసేవారు. యూత్ చదువుకునే వాళ్ళని లేదా జాబ్ చేసే వాళ్ళని కాల్చి చంపేసేవారు. పెద్ద ఇన్సిడెంట్ కాదు, 3-4 జరిగినాయి. ఫారెన్ వెళ్ళడానికి అవకాశం దొరికిన పేరెంట్స్ ఏమనివారో తెలుసా, ఒరే వద్దురా బాబు, పరిస్థితులు బాగున్నప్పుడు వెళ్ది, కానీ అంత జీతం రాకపోయినా ఎంతో కొంత మా కళ్ళు ముందుండి చాలు. ఎందుకన్నారు అలాగా? ఎందుకన్నారు? లేదురా, నువ్వు విదేశం వెళ్ళాలి, నేను వీధిలో వాళ్ళు అందరికీ గొప్ప చెప్పుకోవాలి, అక్కడ నిన్ను ఎవడన్నా కాల్ చేసినా పర్లేదు, అక్కడ నీకు ఏమైపోయినా పర్లేదు, నువ్వు ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేయాలంతే అని ఏ తల్లిదండ్రులని అంటారా? ఎందుకనరు? అక్కడ ప్రమాదం ఉందేమో అని కన్ఫామ్ కాదు, వీళ్ళకి ఉందేమో అంటేనే నిన్ను వెళ్ళనివ్వరు కదా దారిలో. దేవుడికి ఉంది అని తెలిసినప్పుడు నిన్ను ఎందుకు వెళ్ళనిస్తాడు? చాలామంది ఇలా అంటారు, నన్ను కరెక్ట్గా టైంలో చేద్దాం అనుకున్నానండి, దేవుడు ఆపేశాడు. ఒకడు అంటాడు, సరైన టైం అండి, ఇంకొక 2-3 సంవత్సరాలు నేను బిజినెస్ చేస్తుంటే 4-5 సైట్లు కొనేద్దును, ఆ టైంకి దేవుడు వచ్చేయమన్నాడు, సేవకు వచ్చాం, ఇదిగో ఇలా జరుగుతుంది. అసలు ఒక్క 3 సంవత్సరాలు ఉంటే వద్దువో పోదు ఎవరికి తెలుసు, అక్కడ ఏముందో ఎవరికని తెలుసా? తెలీదు. అందుకనే ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే అద్దెకి, ఒకవేళ అద్దెంటికి వెళ్ళాలనుకోండి, ఆ ఇంట్లో నిలబడి, ప్రభా 2 బెడ్రూమ్లు, టైల్స్, సీలింగ్స్, చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది, ఇది నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పకో. ప్రభా ఇందులో నేను బతుకుంటానా, మా ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటారా, ఇందులో ఉండడం నీ చిత్తమేనా, నీ చిత్తమైతే ఉంటాను, లేకపోతే లేదు, అంతే. మాకు తెలిసిన ఫ్యామిలీ, వాళ్ళ ఇంటి పేరు ఎలుగుబంటి, వాళ్ళు కాకినాడ షిఫ్ట్ అయ్యారు, వాకలపూడిలో ఉండేవారు. వాళ్ళ అమ్మాయి సాయంత్రం 7 ఆ టైంకి, అప్పుడు బిజినెస్ చేస్తున్నాను, 7 ఆ టైంకి మేడెక్కి ఆడుకుంటుంది. నైట్ సరదా వెళ్ళింది, 9 years సంథింగ్ ఉండొచ్చు. అక్కడ ఏదో కర్ర ఉంటే ఆ కర్రతో ఏదో చట్నీ ఇలాగా సరదాగా కొడుతుంటే అక్కడ కరెంట్ వైర్ ఉంది. ఆ కరెంట్ వైర్ అప్పుడు రెయిన్ వచ్చి ఆగడో సంథింగ్ ఏదో అయ్యి ఆ షాక్ అమ్మకి కొట్టేసి పాదాల దగ్గర నుంచి లివర్ వరకు పనిచేయకుండా పోయినాయి. అంటే కొట్టగానే హాస్పిటల్ తీసుకెళ్లారు, బ్రతకదు, ఈ పార్ట్స్ ఏం పనిచేయట్లేదు, మొత్తం అన్నీ బాయిల్ అయిపోయినాయి, ఎన్నో రోజులు బ్రతకదు, ఇప్పుడే మీరు వదిలేస్తే బెటరు. వాళ్ళు వదలలేక డబ్బులన్నీ ఖర్చు, మాట్లాడేది మామూలుగా మాట్లాడేది, తినడానికి ఏమీ లేదు, ఏదైనా లిక్విడ్స్ ఇవ్వడం తప్ప, ఎందుకంటే లివర్ మొత్తం డ్యామేజ్, మాట్లాడేది. అలా 2 months వరకు ఉంది, చచ్చిపోయింది. ఇది అంతటికి రీజన్ ఏంటి? ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం దీన్ని ఊహించగలమా? కానీ దేవుడికి తెలుసు, దేవునికి స్తోత్రం, అది దేవుడికి తెలుసు. ఈ కాపరికి ఈ దారి ఒక్కటే తెలుసు కాబట్టి నిన్ను అందులో తీసుకెళ్ళలేదు.
ఈ కాపరిగా వేరే దారులు వెళ్తే నీ జీవితం ఏమవుద్దో తెలుసు కాబట్టి నీకు ఇది మాత్రమే బెటరు. ఈ ఊళ్ళో ఉంటేనే బెటర్, నువ్వు ఇక్కడ ఉంటేనే నీకు క్షేమము, లేదా ఈ బిజినెస్లో ఉంటేనే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారని దేవుడికి తెలుసు కాబట్టి నిన్ను అందులో పడేశాడు. అందుకని ఎవరో ఆ దారిలో వెళ్ళి బాగుపడ్డారంటే అది వాళ్ళకి కుదరచ్చు, మనకు కుదరకపోవచ్చు. వాళ్ళకి కుదరచ్చు. నిజంగా ఇద్దరు ముసలాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారనుకోండి, అందుకే షాక్ కొడతా వాళ్ళకి కుదురుతుంది, అది నీకు కుదరదు అంతే. సో నీకు ఏది కుదురుతుందో తెలిసిన కాపరి మన గొప్ప కాపరి. దేవునికి స్తోత్రం. ఆయన ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో వెళ్ళిపోండి. మనకు ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి, ఆఫర్స్ ఎన్నో వస్తాయి. ఆ ఆఫర్స్ మన కంటికి చూడడానికి చాలా బాగుంటాయి, కానీ ఆ దారిలో నీ బ్రతికేమవుద్దో దేవుడికి తెలుసు. అందుకు దేవుడు ఏం చేస్తారంటే, ఇది ఏ దారి, దీనిలో నడువుము. ఇది ఏ దారి అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళడానికి ఇదొక్కటే నీకు సూటబుల్, ఇదొక్కటే. మా డాడీ అలా అనేవారు, నువ్వే గనక వ్యాపారం చేసుంటే ఈ పాటికి అనేవారు అంటుంటారు. ఈ పాటికి వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఈ పాటికి అపార్ట్మెంట్లకి అడతా పెద్ద రేంజ్లో ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే, ఈ పాటికి ఏదో వెంచర్లో తేడా కొట్టి ఏ పురుగుల మందో తాగేసావాల్సిన పరిస్థితి వచ్చినేమోరా బాబు అని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఏది కరెక్ట్ దారో నా కాపరి కంటే బాగా నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. ఏ గొర్రెకి తెలుస్తుందండి ఏ దారిలో వెళ్ళాలో? దాన్ని వదులు, దాన్ని నిజంగా ఒకదాన్ని వదులు, దాని పని మళ్ళీ మనం దాన్ని పట్టుకోలేము, ఎటుపోతుందో తెలీదు. అది మళ్ళీ వెనక రావాలంటే దారి తెలీదు. అది గొర్రె సంగతి. దానికి కాపరి మాత్రమే సరైన దారి చూపించగలరు. కాబట్టి చదువుకునేవాళ్ళు, వివాహానికి సిద్ధపడేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఊర్లు వెళ్ళాలనుకున్న వాళ్ళు, మీరందరూ మాకెవరిని మీరు ఆ ఊరు వెళ్ళకండి అనే ఆలోచన మాకు ఉండదు. మీరు వెళ్ళొద్దు అంటే మీకు ఆనుకుపోద్దనో మరొకటి కాదు. మీరు అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటా అందులో నాకు వాటా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ రాదు. నేనేం చెప్తానంటే, ప్రార్థన చేసుకుని దేవుడు చెప్తేనే వెళ్ళండి అంటాను. ఎందుకంటే దేవుడు చెప్పకుండా వెళ్ళి నువ్వు వెళ్ళి అప్పులు తీర్చుకోవచ్చు. అప్పులు తీర్చుకుని ఆధ్యాత్మికత పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పులు తీర్చుకుని ఆధ్యాత్మికత పోగొట్టుకుని ఆత్మనాశనం చేసుకుని నువ్వు సాధించింది ఏది? అందులో ఏది? నువ్వు ఇక్కడే ఉన్నావు, లేదా దేవుడు చెప్పిన చోట ఉన్నావు. ₹1,00,000 అప్పు ఉండేది, 70,000 60,000 తీర్చావు, చచ్చిపోయావు. 30,000 ఎందుకు తీర్చలేదని నరకాన పోమంటాడు దేవుడు. అది అప్పేం పని చేయదు నీ మీద. నీ ప్రవర్తన బాగుందా, పరలోకం పోతావు, ఇబ్బంది లేదు. వాళ్ళకేం న్యాయం చేయాలో దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏమి ఎవరికన్నా ఏం చేయడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ నిర్ణయం కాపరి నడిపిస్తున్న దారిలో ఉందా లేదా? ఎందుకంటే ఆయన మనకే కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏది చేయాలన్నా నేను కొన్ని రోజుల నుంచి ఒకటే మైండ్లో ఉంది, ఇది చేయాలి. కానీ నేను అంటున్నాను, నువ్వు చెప్తే చేస్తాను ప్రభు, లేకపోతే ఆగిపోతాను. నువ్వు నాతో మాట్లాడితే నేను వెళ్తాను. ఒక 3-4 రోజుల నుంచి అడుగుతున్నాను, ఇంకా మాట్లాడలేదు. ఇంకో 30 రోజులు మాట్లాడలేదు అనుకో, ఇంకా అడుగుతూనే ఉంటాను. ఇంకో 3 సంవత్సరాలు మాట్లాడలేదు అనుకో, ఇంకా అడుగుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ దారిలో ఏముందో ఆయనకి తెలుసు. గబుక్కుని మనం వెళ్ళిపోయి కాలేజ్ కొట్టుకున్నాం అనుకో, మంచమే పడుకున్న తర్వాత అప్పుడు ఏమంటాడు, ఏరా కంగారేంటి, ఏముంటుంది అక్కడ, సింపుల్గా అంటాడు. ఇంకా అక్కడ సమాధానం ఏం చెప్పాలో తెలియదు. ఏరా ఏమి కంగారు నీకు, ఏమంత హడావిడి చేసావు, ఎందుకంత? పోనీ నేను మాట్లాడలేదు, ఆ విషయం మాట్లాడలేదంటే ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడాలో మాట్లాడాడు కదా. మాట్లాడాడంటే నాతో మాట్లాడుతున్నాడు. అది మాట్లాడలేదంటే అది ఎప్పుడు మాట్లాడాలో కూడా ఆ కాపరికే తెలుసు. దేవునికి స్తోత్రం. ఆ గొర్రె అర్ధరాత్రి అరుతుంది లోపల నుంచి, ఏంటి ఆకలేస్తుందని. కానీ దాన్ని పొద్దున్నే చెప్పాలని తెలుసు ఆయనకి. పొద్దుటే చెప్పాలి. అప్పుడే అల్లు నువ్వు కేకలేస్తే ఓయ్ నోరుమి అంటాడు. అంతే అయ్యో దీనికి ఆకలేస్తుంది, దీన్ని అర్ధరాత్రి తీసిపోదాం, మిగతా వాటిని పొద్దున్న తీసుకెళ్దాం అనుకుంటాడండి. అనుకోడు. అప్పుడు వెళ్ళకూడదు. అది దానికి ఆకలేయచ్చు రాంగ్ టైంలో. ఎందుకంటే తినమన్నప్పుడు సరిగ్గా తినకపోయి ఉండొచ్చు. అక్కడ ఎక్స్ట్రాలు చేసి ఉంటుంది, దిక్కులు చూసి ఉంటుంది, మధ్యరాత్రి ఆకలేసింది. అంత మాత్రాన దాన్ని తీసుకుని విప్పి బయటకు తిప్పడం, దానికి ఒక టైం ఉంటుంది. మన చెవిలో ఆయన మాట వేయడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు గొర్రె ఏం చేయాలో తెలుసా? ఆ షెడ్లో నోరు మూసుకుని కూర్చోవాలి. షెడ్ తలుపు దిగానే డుబుక్కుని పారిపోకూడదు. షెడ్ తలుపు దిగానే ఈ నెట్టు దారిలో ఉన్నాడో అటు దారిలో పరిగెత్తాలి. ఆయన అలా నడిచిపోతాడు, ఆయన వెనకాల నడిచిపోతాయి. ఎందుకంటే ఇంత చిన్న జీవితానికి మనం ఇన్ని ట్విస్టులు, ఇన్ని టర్న్స్, ఇన్ని సమస్యలు, ఇలాంటి ఇబ్బందులు మనం అనుభవించాలా? ఆ చిన్న జీవితంలో ఆయన వెనకాల పోయామనుకోండి, మన గొర్రెల కాపరి నమ్మదగినోడు ప్రశాంతంగా తీరానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరమగీతం మనకు చెప్తున్న మొట్టమొదటి విషయం ఏంటి? మన ప్రభువు
కాపరి. మన ప్రభు ఎవరండి? కాపరి. సరే, రెండో విషయం దగ్గరికి వెళ్దాం. 2వ అధ్యాయం మనకు తెలుసు కదా. 2వ అధ్యాయం 2వ వచనం, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. ఇది మనం చదువుతాం, కానీ ఆవిడ కూడా ఒక మాట అంది ఆయన్ని. 3వ వచనం ఏమంది? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడంటే, బలురక్క చెట్ల మధ్య ముళ్ళ పొదల మధ్యనంట ఒక లిల్లీ మొక్క ఇలా బయటకు వచ్చి ఓ పువ్వు పూసినట్టుగా ఉందంట ఈవిడ. ఆవిడేమందో తెలుసా ఈయన్ని? నా ప్రియుడు ఎలా ఉన్నాడంటే అడవి చెట్ల మధ్య జల్దర చెట్టు. జల్దర చెట్టు అంటే యాపిల్ ట్రీ. యాపిల్ ట్రీ ఫ్రూట్స్ ఎలా కాద్దాం మీరు చూసారా? గుత్తులు గుత్తులు యాపిల్ గుత్తులు 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 కింద కాసేద్దండి యాపిల్స్ చెట్టుకి. అంటే అడవి చెట్ల మధ్యన యాపిల్ చెట్టు ఎలా ఉంటుందో నా ప్రియుడు పురుషుల మధ్యన అలా ఉన్నాడు అంత. దేవునికి స్తోత్రం. ఈయనేమో బలిరక్కసి అన్నాడు, మళ్ళీ ఎవరితో పోచలేదు. ఈవిడ ఊరుకోదు. ఈవిడ ఎలాంటిది మనం చూసాం కదా. నోరు ఎలా ఉంది? ఎవడొక మంద దగ్గరికి నేను వెళ్ళాలా, నీ మంద ఎక్కడ అని చెప్పి అక్కడికి వెళ్తారు. ఆడెవడి దగ్గర ముసుగు కప్పుకోవాల్సిన పని నాకేముందంది. అలాంటిది ఈవిడ. అలాంటిది ఏమంటుందో తెలుసా? నువ్వెలాంటి వాడువో తెలుసా? అడవి చెట్ల మధ్య యాపిల్ చెట్టు. అడవి చెట్లు అంటే ఇప్పుడు అరకు మీటింగ్స్ కదా మనం వెళ్ళామా, పెద్ద పెద్ద చెట్లు విపరీతంగా ఉంటాయి. ఆకలేస్తుంది, ఏదో ఒక ఫ్రూట్ కోసుకోవాలి. ఏముంటుంది అక్కడ అడవి చెట్లలో? ఏముంటుంది? అడవి చెట్లు బలంగా ఉంటాయి, పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, కానీ అవేవి ఫ్రూట్స్కి ఇచ్చేవి కాదు. అలాంటి గుబురుగా ఏపుగా పెరిగిపోయిన పనికిరాని చెట్లు మధ్యన ఓ చెట్టు ఉందంట, యాపిల్ చెట్టు. అది చెట్టు నిండా విపరీతమైన కాయలు కాస్తుందంట. ఏమంటుందో తెలుసా? ప్రభువా నువ్వు ఎలాంటి వాడో తెలుసా? ఈ లోకంలో వేలుపులు పూజించబడుతున్న వాళ్ళు అడవి చెట్లు లాంటి వాళ్ళు, నువ్వు ఆ అడవి చెట్ల మధ్యన యాపిల్ చెట్టు ప్రభువా అంత. దేవుని స్తోత్రం. ఎంత మాట అనేసింది. అంటుంటారు, మీరు మీ దేవుని చెప్పుకోండి, మమ్మల్ని టచ్ అయ్యిద్దంటే ఈవిడ ఊరుకోలేదు. ఈవిడేమంది? ప్రభువా నువ్వు యాపిల్ చెట్లు అంటాడు అందా? అనలేదు. అడవి చెట్ల మధ్యన యాపిల్ ట్రీ లాంటివాడివి నువ్వు. అడవి చెట్లు చుట్టూరు ఉన్నవి అడవి చెట్లు. నిజం, ఈ అడవి చెట్లు అందులో దొంగలు ఉన్నారు, అందులో మోసగాళ్ళు ఉన్నారు, అందులో ద్రోహులు ఉన్నారు, అందులో వ్యభిచారులు ఉన్నారు. అన్ని దేశాల్లో ఎంత విచిత్రమైన దేవుళ్ళు ఉంటారు. ఒక గ్రీక్స్ ఫేమస్ గాడ్ ZEUS పెద్ద ఫేమస్ గాడ్ అనమాట. ఆ పేరు మీద బోల్డ్ కంపెనీలు అవి వాడతారు. ఆ దేవుడి గురించి చరిత్రలో ఏముంటుందంటే, ఒకరోజు వాళ్ళ ఆవిడ మీద కోపం వచ్చి వాళ్ళ ఆవిడని మింగేసాడంట. ఎవరో దేవుడు. అడవి చెట్టు. ఏం చెట్టు అది? అడవి చెట్టు. మింగేసిన తర్వాత తలనొప్పి వచ్చేస్తుందండి. మరి భార్య లోపలికి వెళ్తే ఊరుకుంటుందా? బయట ఉంటేనే తలనొప్పి వద్దు, లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుంది? ఆడు విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుందంట. తలనొప్పి వచ్చేస్తుంటే తల బద్దలు కొట్టేసుకుందాం అనిపించిందంట. బద్దలు కొట్టేసుకోవడానికి ఆయుధాలు లేవంట. అందుకని ఆయుధాలు పట్టుకున్న ఒక దేవతని తలలోంచి పుట్టించాడట. నువ్వు అర్జెంటుగా నా తలలోంచి ఆయుధాలు పట్టుకున్న ఒక దేవత బయటికి రావాలన్నాడట. అది ఆయుధాలు పట్టుకుని వచ్చిందంట. నా తల బద్దలు కొట్టే అన్నాడట. అడవి చెట్లు. ఆడి మింగడం ఏంటి? తలబద్దలు కొట్టమని ఇంకో దేవతను తయారు చేసుకోవడం ఏంటి? అది వచ్చి బుర్రబద్దలు కొట్టడం ఏంటి? ఏంటి జరుగుతుంది ఇక్కడ? చిన్నమస్తాను ఒక దేవత ఉంటుంది మన హిందూ పురాణాల్లో. ఆవిడ పక్కన ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఆకలి ఎత్తుందంటారు అనమాట. ఆకలిగా ఉందంటే ఆవిడ ఏం చేద్దంటే తలకాయ నరికేసుకుంటుంది. నరికేసుకుంటే తలకాయ అక్కడ పడిపోద్ది. ఈవిడ మెడలోంచి 3 దారాలు రక్తం వస్తే ఓ దారం ఏమో నరికేసుకున్న తలకాయ తాగుతుంది ఏంటిది రక్తాన్ని. ఇంకో దారాలేమో ఈ 2 తాగుతుంది. ఏంటిది? ఆకలి ఎత్తుందంటే అన్నం పెడతారు ఎవరైనా? లేదా మజ్జిగ ఇస్తారు, ఏదైనా ఇస్తారు. ఏడు తలకాయ నరికేసుకోవడం ఏంటి? వాళ్ళ రక్తం వాళ్ళు తాగడం ఏంటి? ఇలాంటి కథలు ఎన్ని. రోమ్ దాంట్లో పేడకే ఒక దేవుడు, ఏంటి తలుపు సందుల దేవుడు ఉన్నాడు ఒకడు. తలుపు సందుల దేవుడు అంటే ఆ తలుపు సందులో దేవుడు ఉంటాడంటే వాళ్ళకి. ఎందుకంటే ఆ దేవుడు తలుపు తీసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కానీ, తలుపు తీసి లోపలికి వచ్చినప్పుడు కానీ ఏ ఇబ్బంది రాకుండా కాపాడడానికి తలుపు సందులో దేవుడు ఉంటాడు. చూడండి ఎట్లా ఉందో. ఇక జంతువుల దేవుళ్ళకి కొదువ. మన దగ్గర కొదువు లేదు, బయట కొదువు లేదు. పిఠాపురాన్ని ఉంటుంది, కుక్కపాము గుడి అంట. అంతే, గుడి పేరు కుక్కపాము గుడి. ఎవరు చూడలేదు? మార్కెట్లో చెరుకుల కాలువ రోడ్డు ఉందా? ఆ రోడ్లో వస్తుంటే ఎడం పక్కన గుడి ఉంటుంది. మీరు దర్శనాలు చేసుకోక, మేము ఆ దర్శనాలన్నీ చేసుకున్నాం కాబట్టి మాకు అవన్నీ తెలుసు ఎక్కడేముందో. అంటే ఇవన్నీ ఏంట్రా అంటే అసలు ఒక అర్థం లేదు, ఒక అర్థం లేదు.
విదేశీ దేవుళ్ళు చూస్తే ఇదిగో నేను చెప్పాను కదా, ఇలాంటి కథలు, ఇలాంటి చరిత్రలన్నీ, ఇలాంటి గొడవలన్నీ ఉంటాయి. ఆవిడ పిల్లలకి అందాం అనుకుంటుంది, ఒక ఆవిడ పిల్లలకి అందాం అనుకుని ఆలోచించి ముందు మగవాడిని కంటది, అతను భర్త, తనతో కలిసి పిల్లల్ని కంటది. ఆ పిల్లలిద్దరూ తనుకుని వీళ్ళిద్దరిని ఎడదీయడానికి వెళ్తే మధ్యలో ఆ సృష్టించిన తల్లి ఉంది కదా, ఆ తల్లిని ఇద్దరు కొడుకులు చంపేస్తారు. ఇదేమో జపాన్ దేవత కథ. ఇన్ని కథలు ఉంటాయి. అందుకని ఏమంటుందంటే ఈవిడ సింపుల్గా, అడవి చెట్లు మధ్యన యేసయ్య ఎవరట, అడవి బ్యాచ్ మధ్యన, అడవి చెట్ల మధ్యన నువ్వు జల్దరు చెట్టు లాంటి వాడవు, దేవునికి స్తోత్రం. జల్దరు చెట్లు వంటి వాడు. ఒకడేమో కొడుకు తలగా నరికేస్తాడు, ఇంకొక ఆవిడేమో భర్తను చంపేస్తుంది. ఇవన్నీ ఏంటి, ఇదంతా ఒక అడవిలో అనాగరికులు చేసే పనులంటివి ఉంటాయి. మిగతా దేశాల్లో కథలు కూడా అలాగే ఉంటాయి, అనాగరికులు చేసే పనులు ఉంటాయి. అందుకని ఈమెమందో తెలుసా, పురుషులలో నీవు నిలబడితే ఎలా కనపడతావో తెలుసా, నాకు ఎలా కనపడతాను ప్రేసి అన్నాడంటే ఈయన. ఆవిడేమందంటే, అడవి చెట్ల మధ్యన యాపిల్ చెట్లాగా ఉంటావు. హల్లెలూయా. ఇది ఎవరు రాశారు చెప్పండి, ఎవరు రాయించారు? ఇది దేవుడేనా? అంటే దేవుడు ఏమని రాయించాడంటే, అప్పుడే నేను వస్తాను భూమి మీదకి, నేను వచ్చేదాకా అడవి చెట్లే హీరోలు, అడవి చెట్లే గొప్ప, అడవి చెట్లే బావో ఎంత పొడుగున్నాయో, ఎన్ని ఆకులు ఉన్నాయో, ఎంత బలంగా ఉందో, దాని మీద పాములు ఉన్నాయి, దాని మీద నక్కలు కూర్చున్నాయి, చిరతపుల్లు కూర్చున్నాయి, అంత అడవి చెట్లు గొప్ప. ఒకరోజు యాపిల్ చెట్టు వస్తుంది అక్కడికి రాగానే, నేను ఎలా ఉంటానో తెలుసా, అడవి చెట్ల మధ్యన యాపిల్ చెట్లాగా ఉంటాను అని రాయించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, అంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాం. స్తుతించకుండా ఎలా ఉంటాం, ఆరాధించకుండా ఎలా ఉంటాం? ఒకరు అంటారు, ఏమండి గట్టిగా డప్పు కొట్టకుండా ఆరాధన చేసుకోలేరా, చర్చిలో అరకుండా ఆరాధన చేసుకోలేరా? రోడ్డు మీద మీ దేవుణ్ణి తీసుకెళ్ళి నీటిలో పడేసి మునగాపోతే ఎక్కి తొక్కడానికి ఎట్టుకెళ్ళేటప్పుడే నువ్వు అరిసిస్తూ పాటలు పాడతా పెద్ద సౌండ్ పెడతారు కదా వాళ్ళు. పెట్టినప్పుడు మరి యాపిల్ చెట్టు ఇదేంటిది? యాపిల్ చెట్టు. దీన్ని గణపరిచేటప్పుడు, గొప్ప చెప్పేటప్పుడు మా ఇంట్లో లేదా మా ప్లేస్లో మేము డప్పు కొట్టుకోవద్దంటే ఆగుద్దా మా డప్పు, ఆగుద్దా మా గొంతు, ఆగుద్దా మా శరీరం? ఆగదు. ఇది గెంతుతూనే ఉంటుంది, ప్రభువుని గణపరుస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అడవి చెట్లకు అలాగ ఉంటే యాపిల్ చెట్టుకి ఎట్లా ఉంటుంది ఉత్సవం? మరి అడవి చెట్లకు అలా ఉంటే యాపిల్ చెట్టుకి ఘనత ఎట్లా ఉంటుంది? కానీ ఇది ఈయన శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వాడు. ఆ క్రింద ఒక మాట ఉంటుంది, అంతటితో ఆగలేదు ఆమె. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఇంకేం చేసింది తెలుసా? వెళ్ళిపోయా చెట్టు కింద కూర్చుండిపోయిందంట. నాకు నువ్వు నచ్చావు, నువ్వు ఎలా ఉన్నావు అంటే అడవి చెట్ల మధ్యన యాపిల్ చెట్లాగా ఉన్నావు, అందుకే నేను నీడకొచ్చి కూర్చుండిపోయాను. ఇంక నాకు ఏది వద్దు, నేను నీ నీడనున్నాను, నువ్వు నాకు మధురమైన ఫలాలు అందిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఇదే దేవుని సంఘం యొక్క పని. దేవుని సంఘం పని ఓ రోజు అడవి చెట్టు ఆచారం, ఓ రోజు యాపిల్ చెట్టు ఆచారం, ఒకసారి చుట్టాలు ఉన్నారు కదా అని అడవి చెట్ల దగ్గరికి వెళ్ళి, ఇంకో రోజు జలధర చెట్టు దగ్గరికి. అది కాదంట. ఏం చేసింది? ఆ నీడ దగ్గర ఉండిపోయింది. మరి ఇందాక డైలాగ్ కూడా అదే కదా. ఇందాక డైలాగ్ అయితే ఆడి మంద దగ్గర ఈడి మంద దగ్గర నాకు పనేటి, నాకు నీ మంద ఎక్కడ ఉందో అక్కడ ఉంటానని చెప్పింది. ఇప్పుడేమంటుందో తెలుసా? ఈ అడవి చెట్లతో నాకు పని లేదు, నేను నీ నీడన ఉండి నీవు నాకు ఏమిస్తే దానిని తీసుకుంటాను. హల్లెలూయా. మన యేసు ప్రభు ఎవరో చెప్పండి ఈసారి. ఏమని రాయించుకున్నాడు? యాపిల్. అది తప్పు, అలా మాట్లాడకూడదు. అది మాట్లాడాలి. అడవి చెట్ల మధ్యన జలధర చెట్టు. దేవునికి స్తోత్రం. అక్కడ సంఘం అంటే చెప్పినప్పుడు ఆవిడ లిల్లీ పుష్పం చెప్పట్లేదు, మనం పలు రక్కసి చెట్ల మధ్యన లిల్లీ పద్మం అన్నాం. ఎక్కడ ఈయన యాపిల్ ట్రీ అనొద్దు, అది కాదు. అక్కడ అడవి చెట్ల మధ్యన ఏ ఫలాలు లేని దాని దగ్గర ఎందుకు ఉపయోగపడదు, కానీ గొప్పగా ఆకులు పెద్ద లావు ఉండి ఎత్తుగా ఉండే వాటి మధ్యన అంత లావు లేదు, అంత ఎత్తు లేదు, అంత హడావిడి లేదు, కానీ కడుపు నిండా తినడానికి ఫలాలు ఇచ్చే జల్దరు చెట్టు నా దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ కత్తులు కటారీలు కిరీటాలు ఏముంటాయంటే నేను తినడానికి ఏం కావాలో అది మాత్రం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇది మన ప్రభు తన గురించి పరమగీతంలో రాయించుకున్న విషయం. మనం ఎన్నిసార్లు దాటిపోయాం. అందుకని మీరు ఏం చేయాలా? పరమగీతాన్ని మన ప్రభు గురించి ఏముందో ఆ కోణంలో చదవడానికి ప్రయత్నం చేయండి.
మూడో దాని దగ్గరికి వెళ్దామండి. 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. వాయిస్ వినబడిపోతుందంట. ఇదిగో అతడు వచ్చున్నాడు, ఇదిగో అతడు వచ్చేస్తున్నాడు. ఎలా వస్తున్నాడట? గంతులు వేయచ్చు కొండల మీదను, ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. గంతులు వేయచ్చు కొండల మీద, ఎగసి దాటుచు మెట్ల మీద అతడు వస్తున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు అన్నదండి. ఇక్కడ 2 పాయింట్లు రాశారు. తన ప్రియుడు ఎలా ఉన్నాడట? ఇర్రి అనగా జింక. ఏంటది? జింక. కింద ఇంకోటి ఉంది, లేడి పిల్ల. 2 వేరు. జనాలు మనకు లేళ్ళకి జింక తేడా తెలియదు, మనకు నోటికి ఎదుగుతా అది అనేస్తుంటాం. అదేం తప్పు కాదు, అదేం అనుకోదు. అదేమన్నా అంటదా? లేడీ నన్ను జింక అన్నం ఏంటి అంటది, దానికి ఆ గొడవ లేదు. బట్ మనం తెలుసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే 2 డివైడ్ చేసి చెప్పింది కదా ఆమె కూడా కాదు, రాయించుకున్నాడు ఎవరో. దీని వెనకాల ఆ కోణం చూసుకోవాలి. ఓ నువ్వు ఇలా రాయించుకున్నావా? ఎందుకంటే దీన్ని ఆమె రాయలేదు కదా, ఇది ఆమె అన్నట్టుగా. అంటే తన సంఘానికి ప్రభువు ఒక జింకలాగా కనబడే సందర్భాలు ఉంటాయంట, ఒక లేడీలాగా కనబడే సందర్భాలు ఉంటాయంట. అలాంటి సందర్భాలు క్రియేట్ చేసుకుంటాడట ఆయన, అలా బిహేవ్ చేస్తాడట. అందుకు నన్ను ఇలా గుర్తించండి అని అంటున్నాడు. ఈ మనకు న్యూ టెస్ట్మెంట్లో కనబడకపోవచ్చు, కానీ వాటిని అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. జింక ఏంటి? జింకకి లేడికి తేడా అంటే, జింకకి కొమ్ములు వచ్చినప్పుడు ఆ కొమ్ములు ఇలా మామూలుగా 2 లేసి ఇలా పలవల కింద విడిపోతాయి. కొమ్మలాగా వచ్చేసి పెద్దగా వస్తాయి, అది జింకలు. లేడీకి ఏంటంటే 2 కొమ్ములు వస్తాయి, ఆ 2 కొమ్ములు అలా పెరుగుతాయి. అవి చుడి తిప్పినట్టు ఉండొచ్చు, లేదా తిన్నగా ఉండొచ్చు. ఈ జింకలు, లేడీకి జింక ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, జింకల కొమ్ములు ఉంటాయి కదా, అవి ఓ 2 ఇయర్స్కి ఎప్పుడో దానికి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్గా ఫస్ట్ సారి అయితే రోజుకి 6 అంగుళం పెరుగుతాయంట. అలాగ ఒక టైంలో రోజుకి అంగుళం పెరుగుతాయట. 5 నెలలకు వస్తాయి. పెద్ద అన్నమా, మన గేదెల్లాగా ఆవుల్లాగా 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలకు రావు. 5 నెలలకు వచ్చేస్తాయి, అంతంత పెద్దవి. వచ్చిన తర్వాత ఒక 4-5 నెలలు ఆ కొమ్ములతో ఉంటుంది. ఆ తర్వాత కొమ్ములు 2 ఊడిపోయి పడిపోతాయి. జనరల్గా ఇళ్లలో జింక కొమ్ములు గట్ట ఉంటాయి కదా, ఈ జింకను చంపినవి కాదు, ఏం కాదు, అడవిలో ఎక్కడ పడితే అక్కడ రాలిపోయి ఉంటాయి అవి. ఎందుకంటే 5 months 6 months ఉంటాయి, పడిపోతాయి. పడిపోయిన తర్వాత మళ్ళా 1 month గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఏంటి? కొమ్ములు స్టార్ట్ అయ్యి అవి కరెక్ట్గా వసంతకాలం టైంలో స్టార్ట్ అయిపోయి మళ్ళీ చలికాలంతో ఇప్పుడు రాలిపోతాయి అన్నమాట. అవి పెరిగి రెండోసారి పెరిగినప్పుడు ముందు కంటే బలంగా, ముందు కంటే కొంచెం ఎత్తుగా పెరుగుతాయంట. ఒక జింక కొమ్ముల హైట్ని బట్టి దాని వయసు క్యాలిక్యులేట్ చేస్తారంట. అంటే ఇంత పొడుగు ఎదిగినాయి అంటే ఇది 4వసారి వచ్చిన కొమ్ములు, కాబట్టి ఇది 4 years, ముందు 2 years, దీని వయసు 6 years. అదొక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటుంది దాని లైఫ్ టైము. ఆ 10-12 సంవత్సరాల్లో ఇంచుమించు 7 సార్లు 8 సార్లు కొమ్ములు రాలిపోతాయి. కానీ రాలిపోయిన ప్రతిసారి అంతకంటే పెద్ద కొమ్ములు, అంతకంటే బలంగా దానిలోంచి వస్తాయి. అది జింక ప్రత్యేకత. యేసు ప్రభు ఎందుకు పోల్చుకున్నాడంటే, ఆయన ఇలా వచ్చిన కొత్తలో, సేవకు వచ్చిన కొత్తలో చర్చిలోకి వచ్చి యెషయా గ్రంథం ఓపెన్ చేసి ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తుంటే జనాలు అందరూ కూర్చుని వింటున్నారు. ఒక 5-6 నిమిషాలు ప్రసంగం చేశారు. నచ్చలేదు వాళ్ళకి. ఏం చేశారంటే ఆయన్ని లాగి ఈడ్చుకుని కొండపైకి వెళ్ళి కొండపై నుంచి తోసేసి చంపేద్దాం అనుకున్నారంటే. ఏంటి? ఓ ప్రసంగానికి చంపేద్దాం అనుకుంటే ఆయన వారిని విదిల్చుకుని వెళ్ళిపోయాడు. అంటే కొమ్ముల్ని లాగేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఆయన పుంజుకుని ఒక స్థాయి పరిచయం చేస్తున్నప్పుడు ప్రసంగం మొదలెడితే 3 రోజులు, ఎవడక తెలియదు 3 రోజులు అయిందని. 3 నిమిషాలు ప్రసంగం చేస్తే బయటికి దోషాలనుకున్నవాడు ప్రజలు 3 రోజులు ప్రసంగం చేసినా వాళ్ళకి సమయం తెలియకుండా విన్నారు. దేవునికి స్తోత్రం. వచ్చిన కొమ్ములు వచ్చిన ప్రతిసారి మీరు ప్రభు లైఫ్ చూడండి, ఆయన్ని ఎవడైనా తొక్కిన ప్రతిసారి నెక్స్ట్ ఇంకో అటెంప్ట్ ఉంటుంది. ఆ అటెంప్ట్ ముందు కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రసంగం చేస్తుంటే పరిసయ్యులు శాస్త్రులు రెచ్చగొట్టి ప్రజల్ని ఆయన్ని అటు ఇటు తోసేయడానికి ట్రై చేసేవారు. సరే అయిపోయింది. ఒకరోజు మళ్ళీ రెండోసారి కొమ్ములు అనమాట అవి ఆపించేశారు ప్రసంగాలు.
ఒకరోజు ఈయన ప్రసంగానికి వస్తుంటే ఎప్పుడు వస్తాడని ప్రజలందరూ రెడీగా కూర్చున్నారు. వచ్చాడు, మాట్లాడేటప్పటికి ఏదో గొడవ సృష్టిద్దామని ఈ శాస్త్రులు పరిచయాలు వీళ్ళందరూ కూడా సమాజ మందిరంలోకి వచ్చారు. ఆ ప్రసంగం అంతా తిడతాడండి వాళ్ళని, తెలుసు కదా మనకి. ఆఖరణ వాళ్ళని ఖండించి ఎవడో నోరెత్తట్లేదు, ఎందుకు నోరెత్తట్లేదు అనుకున్నారు. ఈ జనం అందరూ ఒకప్పుడు ఈడ్చుకెళ్ళి చంపేద్దాం అనుకున్నారు. మరి ఆ కొమ్ములు కాదు కదా, ఇంకా బలంగా వచ్చాడు కదా. వీళ్ళందరూ ఇప్పుడు యేసుప్రభు ఫ్యాన్స్. వాళ్ళు కనుక ఏమన్నా అంటే ఎత్తుకుని కొండ మీద వీళ్ళు పారేస్తారండి, ఎత్తుకుని పాడేస్తారండి. అందుకని ఏం మాట్లాడాలో తెలియక, సమాధానం ఏం చెప్పాలో తెలియక ఇంటికి పోయి పాపం బాత్రూంలో కూర్చొని తెగేడ్చేసి ఉంటారు వాళ్ళు. ఇంటికి పోయి వాళ్ళు ఎలాగైతే ఏదో ఒకటి చేయాలి, చంపకపోతే మనకు పని అవుతుంది. ఇంకా ఈ కొమ్ములు బలపడిపోతున్నాయి ఎప్పటికప్పుడు. కాబట్టి చంపకపోతే మనం ఏం చేయలేమని బాగా ప్లాన్ చేసుకుని, పక్కాగా ఫిక్స్ చేసుకుని, రాజుని మేనేజ్ చేసి, జనాలకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి యేసు ప్రభుని సిలువ మీద చంపేశారండి. మళ్ళీ కొమ్ములు పోయినాయి. ఎప్పుడు కొమ్ములు వచ్చినా ఎలా వస్తాయి? స్ట్రాంగ్ వస్తాయి కదా. మొదటలో పనిచేసేటప్పుడు మామూలు దేహం, అప్పుడు నడుచుకుని వెళ్ళాలి, తలుపులు తీసుకుని వెళ్ళాలి, ఇదంతా పెద్ద పని. రెండోసారి వచ్చినప్పుడు ఆయన్ని చంపారు, కానీ ఆయన సమాధిని గెలిచి తిరిగి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈసారి అడ్డే ఉంది, తలుపులు వేసుకున్నా వచ్చేసి అనుకున్న చోటుకి టక్కమని ప్రత్యక్షం అయిపోవడమే. వాళ్ళు అంటారు, ఇదేట్రా ముందు కంటే ఇప్పుడు కర్మ పెరిగిపోయింది మనకే అంటారు. అన్నమాట ముందు కంటే పెద్ద నిష్ఠూరం అయిపోయింది మన బ్రతుకు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుని ఆపాలని ఎక్కడ ప్రయత్నించినా, యేసుక్రీస్తు సువార్తను ఆపాలని ఏ దేశంలో ప్రయత్నించినా, ఏ ఊరిలో ప్రయత్నించినా, ఏ వర్గంలో ప్రయత్నించినా, లేదా ఏ దారిలో మీటింగ్ ఆపాలని, ఓ కరపత్రిక ఆపాలని, లేదా ఒక ఫిల్మ్ ఆపాలని, ఒక ఛానల్ ఆపాలని ఎవరు ప్రయత్నించినా మొదటి ప్రయత్నం అటు ఇటు అవ్వచ్చు. అప్పుడు నీ మనసులో ఏముండాలో తెలుసా? ఈ కొమ్ములు ఇరిగాయి, ఇప్పుడేంటి మళ్ళీ ఇప్పుడుకో కాదు, ఈ కొమ్ములు ఇరిగాయి, ఇంకో కొమ్ములు వస్తాయి, అవి దీనికంటే గట్టిగా వస్తాయి. దేవునికి స్తోత్రం. అక్కడ పెట్టేవాళ్ళం చర్చి పెట్టేటప్పుడు మా పిన్నాల ఇంటి మీద దాన్ని తీయించడానికి మా వాళ్ళు అందరూ కష్టపడి కొమ్ములు ఇరిచేశారు. కానీ కొమ్ములు వచ్చినాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. అలాంటి కొమ్ములు వచ్చినాయంటే ఎవడన్నా గేటు దాటి రావడానికి నా పర్మిషన్ ఉంటే కానీ కుదరదు, ఎందుకంటే ఇది నాది. దేవునికి స్తోత్రం. ఈ కొమ్ములు దానికంటే గట్టిగా వచ్చినాయా లేదా? వచ్చినాయి. మనందరి లైఫ్లో అంతే. నువ్వు నమ్ముకున్నవాడు ఎవడో తెలుసా? ఇర్రి. ఆయన జింక. ఆయనకు సంబంధించింది నువ్వు ఏదైనా తలపెట్టినప్పుడు దానిని ఆపేయాలని చుట్టాలో, బయటోళ్ళో, పొలిటీషియన్సో ఎవరో ట్రై చేసినప్పుడు, నీ ఫస్ట్ అటెంప్ట్ ఆగిపోయినప్పుడు, నువ్వు ఫెయిల్ అయినప్పుడు, లేదా వాక్యం ఇచ్చారు సరిగా చెప్పలేకపోయావు, లేదా ఇలాంటిది ఏదైనా, లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు సరిగ్గా ప్లే చేయలేకపోయావు, లేదా ఇంకోటి ఏదైనా నువ్వు చేయలేకపోయావు, అది పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు నా పని అయిపోయింది, ఇంకేం లేదు అలా అనకరా బాబు. నీ ప్రియుడు ఎవరో? జింక. ఆ జింక కొమ్మి ఇరిగిందా? ఇరగకూడదు. అసలు ఇరిగిందంటే అర్థం ఏంటి? అంతకంటే బలమైంది, అంతకంటే పెద్దది వస్తుంది. దేవునికి స్తోత్రం. దాని పీక్ ఆఖరిసారి ఎలా అవుతుంది? రోజుకు అంగుళం అంట. అసలు చూడాలనిపించింది నాకు. రోజుకు అంగుళం ఏంటంటే, ఈరోజు చూసి పొద్దున్న మళ్ళీ లేచి చూడడానికి ఇంత ఉంటుంది దాని కొమ్ము, మరుసటి రోజుకి సైడ్ వచ్చేస్తుంది. అలా టక్ మన 3 monthsకే పెద్ద ఎందుకు వచ్చినాయి అంటే, దాని ముందే విరిగిపోయిన ప్రతిసారి అంతకంటే బలంగా ఆయన యొక్క అధిక ఆధిపత్యాన్ని ఆయన చూపిస్తాడు. హల్లెలూయా. అదే జరిగింది అన్ని దేశాల్లో. ఆపిన ప్రతి ఇంట్లోనూ అంతకంటే బలంగానే జరిగింది. అందుకనే నేను ఎప్పుడన్నా సేవకు ఎవరన్నా వచ్చినప్పుడు ఎలా వచ్చారు మీ ఇంట్లో ఎవరన్నా నమ్ముకున్నారా అంట. ఎవరు నమ్ముకోలేదని నేను ఒక్కనే అన్నానంటే అప్పుడు నాకు అర్థమవుద్ది ఏంటంటే, ఈ జింక కొమ్ములు చాలాసార్లు చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే పాస్టర్ చేసాడండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే తొక్కిన ప్రతిసారి అంతకంటే బలంగానే పైకి లేస్తాడు క్రైస్తవుడు. ఎందుకంటే తాను నమ్ముకున్న ప్రభువు ఒక జింక వంటి వాడు. దేవునికి స్తోత్రం. జింక వంటి వాడు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, పలానా చోటకి గాస్పల్కి వెళ్ళారు, అక్కడ చాలా దారుణం చేశారు. నువ్వు దాన్ని అలా దృష్టిలో పెట్టుకో. నిజంగా ఈయన నాకు రెండోసారి అవకాశంలో ఇంకా బలంగా వాడుకుంటాడనే విశ్వాసం ఉన్నదనుకోండి, ఆ ప్లేస్ని దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ ప్లేస్లోనే చేస్తాడు. మనం వింటుంటాం, మేము వేరే ప్లేస్లకు వెళ్తామా ఆడ అంటుంటారు, ఏమంటే ఒకప్పుడు ఇక్కడ చిన్న పాకేస్తే పాక పడ కొట్టేశారండి.
షెడ్ వేస్తే షెడ్ పడగొట్టేశారని అంటారు. ఎందుకు అక్కడ పెద్ద మందిరం ఉంటుంది. ఎందుకు అంత పెద్ద మందిరం ఉంది? ఏ మరి కొత్త కొమ్ములు ఎలా ఉంటాయి? కొత్త కొమ్ములు దానికంటే గట్టి వస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇంక ఎరగని కొమ్ములు ఇచ్చేస్తాడనమాట. ఇంక వీడిని ఎవడో ముట్టుకోని స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. అందుకు ఎప్పుడు నువ్వు నెవర్ గివ్ అప్. ఇది నేను చేయలేనని వదిలేయకో, ఇది నా వల్ల కాదని వదిలేయకో, ఇది నేను పూర్తి చేయలేనని అనుకోవద్దు. నీకు ఎంత ఇబ్బంది కలిగినా, అది ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఆపేసినా అది మళ్ళా మొలిచే టైం వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఆపినోడు ఉన్నాడే వాడు ఆపలేనంత బలంగా ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకు నిరుత్సాహం వద్దు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న ప్రియుడు అలాంటి వాడు. నిరుత్సాహం అనేది రానియద్దు. ఎన్ని పాయింట్లు చెప్పుకున్నావు? మూడు చెప్పుకున్నాం. మొదటిది కాపరి, రెండోది అడవి చెట్ల మధ్యన జలదర చెట్టు. దేవుని స్తోత్రం. మళ్ళీ జలదర తోటలో జలదర చెట్టుకి స్పెషల్ ఏముంటుంది? అది. మూడోది ఏంటో తెలుసా? ఆయన జింక వంటి వాడు నిజంగా ఏదైనా ఆయనకి సంబంధించింది ప్రారంభించినప్పుడు దాన్ని అడ్డగించిన ప్రతిసారి అంతకంటే గట్టిగా చేస్తాడు. ఆయన రోషం అలాంటిది. కాబట్టి ధైర్యం వహించండి. ఎప్పుడు ఆటంకం వచ్చినా సరే అది అంతమని అనుకోవద్దు, అది ఇంకా బలమైన పరిచర్యకి కారకమవుతుంది అని మనం నమ్ముదాం. హల్లెలూయా. నెంబర్ 4 ఏంటో తెలుసా? ఆయన లేడి వంటి వాడట, లేడి పిల్ల వంటి వాడట. లేడి పిల్లకి ఏంటి అసలు స్పెషల్ అంటే, మొత్తం ఈ వరల్డ్లోకి వెళ్ళా అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు 2. మొదటిది చిరతపులి, గంటకి 110 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. రెండవది లేడి, గంటకు 90 కిలోమీటర్లు హయ్యెస్ట్. దాని హయ్యెస్ట్ గంటకు 90 కిలోమీటర్లు అంట. అంటే మనం కారు 90 కొడుతుంటే ఎలా ఉంటుంది? అది కూడా వచ్చేద్దనమాట. అది 90 అంటే అది కూడా వచ్చేస్తుందని అర్థం. అంత స్పీడ్ జర్నీ చేస్తాం. రెండింటికి తేడా ఏంటో, క్రూర మృగం దీనికంటే స్పీడ్ పరిగెట్టగలదు. రెండింటికి తేడా ఏంటంటే, చిరతపులి 50 సెకండ్లు కనుక 110 వేగంతో పరిగెడితే 51వ సెకండ్కి అయిపోయింది దాన్ని సీను, తగ్గిపోద్ది. 30-40 కిలోమీటర్లు అలా పరిగెడతాడు. లేడీ ఇది 50 సెకండ్ల దగ్గర ఆగుద్ది కదా, అదేం చేద్దా తెలుసా? సుమారు 6 నిమిషాలు 90 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుందంట. అంటే ఇది 1/2 కిలోమీటర్ వెళ్ళి ఆగుతుంది, అది 6 కిలోమీటర్లు వెళ్ళి ఆగుతుంది. 6 కిలోమీటర్లు. అందుకే ఈ చిరతపులి కానీ లేడీని వేటాడాలనుకుంటే ఏ తుప్పలోనో పక్కన ఉంటే టక్మని పట్టుకుంటే తప్ప అది పరిగెట్టడం స్టార్ట్ అయిందంటే ఇది పరిగెట్టదు ఇంకా. ఎందుకు? అది 6 కిలోమీటర్లు పోద్ది. 6 కిలోమీటర్లు పోయి ఎక్కడుందని చూసుకో, అది ఎక్కడుంది, ఆయాసం వచ్చి అక్కడ కూర్చుంది. వాడు గుర్తుపెట్టుకో, నిన్ను వేటాడే సాతానుగాడు కొద్దిసేపే వేటాడగలడు, అంతే ఉంటుంది దానికి. కానీ నిన్ను ఎత్తుకుని మోసిపోయే మన ప్రభు ఉన్నాడే, అలిసిపోడు. ఆడికి మన దేవుడికి అంటే వాడికి మనకి చాలా గ్యాప్ ఉండి అంత తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, రావనంట్లా, ఖచ్చితంగా వస్తాయి. అది కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు, వాటి నుంచి దేవుడు విడుదల చేస్తాడు చూసావా, అది కొన్ని సంవత్సరాలు లేదా లైఫ్ టైం. దేవునికి స్తోత్రం. ఎందుకు? వాడి ఓపిక తక్కువ, దేవుని ఓపిక ఎక్కువ. ఆడి పరుగు ఆయన కంటే వేగంగా మనల్ని హింసించవచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, తరమచ్చు. కానీ అది కొద్దిసేపే. ఇది గుర్తుపెట్టుకో. సాతానుగాడు చాలా కష్టాలు ఎన్ని రోజులు పెడతాడు, ఆయాసం ఎక్కువ ఆడికి ఆయాసం ఎక్కువ, ఆగిపోతాడు. కానీ యేసయ్య నిన్ను నడిపించేవి, ఆయన నిన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి ఆయన ఉన్నాడే, ఆయన చాలా వేగంగా వస్తాడు నువ్వు ఆపదలో ఉంటే. అందుకనే అన్నాడు, నా ప్రియుడు వచ్చుచున్నాడు, అదిగో ఆయన స్వరం వినపడుతుంది, వచ్చేస్తున్నాను అన్నాడట. ఆయన స్వరం వినపడుతుంది. ఎలా వస్తున్నాడంటే, కొండల మీదకేమో దూకేస్తున్నాడంట, మెట్టల మీదనేమో దాటేస్తున్నాడంట, దాటుకుంటా వచ్చేసేటట. నీకు అవసరం ఉందని నువ్వు చెప్తే, నీకు ఇబ్బంది ఉంది అనే విషయం నువ్వు చెప్తే, ఆయన ఆలస్యంగా రాడు, నెమ్మదిగా రాడు, అత్యంత వేగంగా నీ దగ్గరికి వచ్చేవాడట. హల్లెలూయా. అలా రాయించుకున్నాడు ఆయన. నేను లేడీలాగా పరిగెత్తుకు వస్తాను నీ దగ్గరికి, నువ్వు పిలు, నేను లేడీలాగా ఏదో చిరతపుల్లాగా పరిగెత్తుకుని స్టార్ట్ అయ్యి అక్కడ ఆగిపోను. నేను లేడీలాగా అన్నీ దూకుని నువ్వు పిలవగానే నీ దగ్గరికి వస్తాను. దేవునికి స్తోత్రం. వచ్చేం చేస్తాడట, వచ్చేం చేస్తాడు, అది కూడా రాయించుకున్నాడు. అదిగో 9వ వచనం ఆఖరిలో కనపడుతుంది. అదిగో మన గోడకు వెలిగా, గోడ పక్కనే అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతము గుండా తొంగి చూచుచున్నాడు అని ఉందండి. ఈయన ఏం చేస్తాడో తెలుసా?
నీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చేలా ఉంది అనగానే కొండలో మెట్లో దాటి వచ్చి ఎక్కడుంటాడు? నీ కాంపౌండ్ వాళ్ళు పక్కనే ఉండి ఏం చేస్తున్నాడు? కిటికీలోంచి చూస్తున్నాడు. నీకు ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంటే దాన్ని ముందు రావాలా? ప్రాబ్లం టైంలో రావాలా? ప్రాబ్లం అయిన వెంటనే రావాలా? ఎప్పుడు రావాలో ఆ ప్రాబ్లం బట్టి అందుబాటులో ఉండడానికి కిటికీ పక్క నుంచి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా రాయించుకున్నాడో చూడండి. అంటే నేను అవైలబుల్గా ఉన్నాను, నేను అందుబాటులో ఉన్నాను, మీరేం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు పెద్ద బొమ్మ నిలిపారు, దీనికి మొక్కకపోతే తగలెడేస్తాను వాడిని అగ్నిలో పడేసి అనగానే ఈ లేడీ ఏం చేసింది? ఓరు ఎలా జరిగిందేటి అని కొండలు దాటి మెట్టలు దూకి వచ్చింది. వచ్చి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాట్లాడుతుంటే ఆ పక్కనే ఉంది, అది ఆ పక్కనే ఉంది, పక్కనే ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని లోపల వేయగానే టక్కుమని దూకేసాడు అంతే. ఎందుకు? గోడ పక్కనే కిటికీలో చూస్తున్నాడు ఏం జరుగుతుందో. మళ్ళీ ఎక్కడో లేడు కదా, టక్కుమని దూకేసాడు. దూకి తొక్కగానే వెంటనే నెగిపోతుంది, లేచిపోయాడు. ఇది నలుగురు కనపడుతున్నారు. ఎంతమంది వేసారు? ముగ్గురు వేశారు. నలుగురు ఉన్నారేంటి? ఆ కాంపౌండ్ వాళ్ళు పక్కనే ఉంది, అది దూకింది అక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంటల్లో పడేయగానే వాళ్ళతో పాటు ఈయన వెళ్ళాడు. అంటే కొన్ని సందర్భాల్లో కూడా దూకాలి. ఇప్పుడు దానియేలు ఎవరన్నా మోకరించి ప్రార్థన చేస్తే సింహాల భూమిలో పడేస్తారని శాసనం రాగానే దేవుడు కనిపిస్తే ఈ దానియేలు ఊరుకోడరా బాబు, ఊరుకుంటాడేంటి, ప్రార్థన చేసేస్తాడు నాకు తెలుసు అని ఏం చేసింది లేడీ? కొండలు దూకి మెట్టలు దాటి వచ్చి ఆ దానియేలు ప్రార్థన చేసి గోడ పక్కనే ఉండాలి. ఏం చేస్తుంది? అక్కడే ఉండాలి. సరే, దానియేలుని సింహభూమిలో వేసిన 2 నిమిషాల తర్వాత ఈ లేడీ లోపల దూకిందంటే ఏమవుద్ది చెప్పు? బాడీపాట్లు ఎత్తుకోవాలా? అంతే కదా, ఎందుకంటే అన్ని సింహాలు ఉన్నాయి లోపల. పోనీ దానియేలుతో పాటు దూకితే అది కూడా కష్టమే. ఇప్పుడు ఏం చేయాలి? దానియేలు తీసుకొస్తుంటే లోపల పోయింది, ఎందుకంటే కిటికీలోంచి చూస్తున్నాడు సీను. ఏం జరుగుతుంది? ఓహో ఇప్పుడు తీసుకెళ్ళి లోపల వేస్తారు. ముందు వెళ్ళాడు, లోపల వెళ్ళి అమ్మ ఇప్పుడు ఆవిడ వస్తారమ్మా, దాన్ని ముట్టుకోకూడదు మీరు అందరూ సైలెంట్ ఈరోజు రాత్రిగా. అయ్యగారు కూల్, ఓకే సార్. వచ్చాడు, మళ్ళీ ఏం చేస్తాడు? లోపల ప్రార్థనే. ఏం చేస్తాడు? అక్కడ కుదరలేదు, ఇక్కడ చేసుకున్నాడు ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకు అలాంటి కార్యం జరిగింది? కొన్నిసార్లు మనకు కూడా రావాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం ముందెళ్ళాల్సి ఉంటుంది, కొన్నిసార్లు అందులోకి మనం వెళ్ళిన తర్వాత తాపీగా రావాల్సిన సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు రావాలో చూడడానికి నీ దేవుడు నీ పక్కనే నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు! ఎలా రాయించుకున్నాడో చూడండి. నేను ఎస్కేప్ అయిన సిచ్యువేషన్ గుర్తొస్తున్నాయి నాకు. నేను రాత్రి కాదు ఎప్పుడో ఇచ్చాడు తెలవజా. నేను ఎస్కేప్ అయిన సందర్భాలు కొన్నేమో జస్ట్ ముందు మిస్, కొన్నేమో దొరికేసి బయటకు వచ్చిన తర్వాత తప్పించబడిన సందర్భాలు. అంటే ఈయన పక్కనే ఉండి ఇప్పుడు వస్తే ఇక్కడ పని అవుతుంది, దీని ముందు వెళ్తే తప్ప పని అవ్వదు. ఇలా దేవుడు మన పక్షంగా ఉండి మన ఇంటి అవసరాలే కాదు, మన జీవితానికి సంబంధించినవి, మన బిజినెస్ సంబంధించిన, మన పరిచర్యకు సంబంధించిన ప్రతిదీ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నాడు. ఎప్పుడు రావాలి ఏంటి అని మనం అనుకున్న, ప్రభు నువ్వు చూస్తున్నావేంటి? ఎక్కడున్నాడు? కాంపౌండ్ వాళ్ళు పక్కన ఉండి కిటికీలోంచి వస్తున్నాడు ఇలాగా. ఓకే ఇప్పుడేం పర్లేదు. ఇప్పుడు రావాలి సీన్లోకి, ఇప్పుడు అవసరం ఉంది సీన్లోకి. గొడవలు ఆడుతున్నాయి, అత్త తిడుతుంది, రాడు తిట్టనే రోజు. ఇప్పుడు ఆపుతాం, మళ్ళీ రేపు ఆపాలి. ఎన్ని తిడుతుందో చూస్తాడు అత్తనే. అమ్మయ్య నేను అనుకున్నట్లు తిట్టేసింది ఈరోజు రాత్రికి ఆవిడకి నీరసం వచ్చేది అంతే. 10 రోజులు లేకదా, అప్పటికి ఆ 10 రోజుల్లో మాట్లాడతాడు. అమ్మ ఎందుకు మంచం మీద ఉన్నావో తెలుసా, మీరిద్దరూ తిట్టుకుంటానే నేను ఆ గోడ పక్కన ఉన్నాను, మరి చేసినవి అని అన్నాను కాబట్టి అప్పుడు ఆవిడ రియలైజేషన్ వస్తుంది, సైలెంట్గా ఉంటారు. కోడలు కన్నా అంతే. కొన్నిసార్లు చూస్తాడు, అది జరిగిన తర్వాత కార్యం చేయాల్సింది ఉంటుంది. అది జరిగిన తర్వాత తిట్టకముందే ఆవిడ బెడ్ మీద పడింది అనుకో, తిట్టబోతుంది అని మంచాన్ని పెడితే ఎందుకో తెలియదు ఆవిడకి, కారణం తెలియదు ఆవిడకి. అందుకని తిట్టేసిన తర్వాత లేదా కొట్టిన తర్వాత ఇబ్బంది పెట్టిన తర్వాత అక్కడ సీన్లోకి రావాల్సిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఆమెను బట్టో లేదా అతను బట్టో ఇంకో 10 మంది సైలెంట్ అయిపోతారు. మరి అలా జరిగిందంటరా పాస్టర్ గారిని ఎలా అంటే, ఆ క్రిస్టియన్ వాళ్ళని తిట్టినప్పుడు ఇలా జరిగిందంటరా. అందుకని కొన్ని జరిగిన తర్వాత వస్తాడు సీన్లోకి, కొన్ని జరుగుతున్నప్పుడు వస్తాడు, కొన్ని జరక్క ముందు వస్తాడు. కానీ రావడం మాత్రం పక్కా నీ జీవితంలోకి. దేవునికి స్తోత్రం, అందులో డౌట్ లేదు. ఎందుకు? ఈయన ఆల్రెడీ పరిగెత్తుకొచ్చి నీ లైఫ్లో ఏం జరుగుతుందో తొంగి చూస్తున్న దేవుడు, నిన్ను గమనిస్తున్న దేవుడు, గమనించి నీకు కావలసిన సమయంలో ఆయా కార్యాలు నెరవేర్చు దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు మన యేసు ఎవరో? లేడీ.
లేడీ. ఇప్పుడు ఈ లేడీస్ ఉన్నారు కదా, లేడీస్ అంటే లేళ్ళు కాదు, ఈ లేడీస్ ఇంట్లో ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీ హస్బెండ్ ఇంకా రాలేదు, 10:30, 11 అయింది. బయట టింగు టంగు అని చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి. ఫోన్ చేసి ఎక్కడున్నారండి, బయట ఏ సౌండ్లు కనపడుతున్నాయి, మేము ఒకరు ఇక్కడ ఉన్నాం, ఎంతసేపు వస్తారు, నిన్నటిదాకా. ఈరోజు నుంచి ఏమనుకోవాలి, ఇక్కడే సౌండ్లు వస్తున్నాయి, ఆయన అక్కడే ఉంటాడు కదా, ఎక్కడా గోడ పక్కనే ఉంటాడు కదా అని ఎవరు అనుకుంటారో ఆ లేడీసే ఈ లేడీని నమ్ముతున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ లేడీలే ఈ లేడీని నమ్ముతున్న వాళ్ళు. లేదు, సేమ్ భయం, టెన్షన్ వచ్చేస్తుందండి, నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు బీపీ డౌన్ అయిపోతుంది అంటే ఇంక విశ్వాసం ఏది? దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కాపుదలగా పక్కన ఉంటే రాయించుకున్నాడు. అది మళ్ళీ పొగిడింది కాదు, దేవుడు రాయించుకున్నాడు. నేను లేడీ వలె పరిగెత్తుకొచ్చి పక్కనే, ఆ గోడ పక్కనే ఏం జరిగినా దూకి వచ్చి కాపాడడానికి అందుబాటులో ఉన్నాను అని రాయించుకున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత దానికి వెళ్ళిపోదాం మనం. 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ఆగండి, ఏమన్నాడంటే ఆవిడతో, మన ద్రాక్ష తోటలో, అంటే ఈయన కాపరే కాదు, వ్యవసాయకుడు కూడా ఆల్రెడీ దున్నేశారు, విత్తనాలు వేసాడు, పూలు పోతాయి. అప్పుడు చెప్తున్నాడు ఆవిడికి, రా ఒకసారి నువ్వు పని ఉంది. ఏమంటే మనకు తోట ఉంది, వ్యవసాయం చేస్తున్నాను నేను, అక్కడ ఒక ఇబ్బంది ఉంది, దాన్ని మనం చక్కబెట్టాలి. మన దేవుడు ఎవరంటే వ్యవసాయకుడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు కదా, ద్రాక్షావల్లి నేను, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. మేము దేవుని జతపని వారం, మీరు దేవుని వ్యవసాయము అంటాడు. అది ఇక్కడ రాయించుకున్నది అక్కడ చెప్పాడు అనమాట. ఇక్కడ ఏం చెప్పాడంటే ఆయన వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే విత్తనాలు చల్లి నీరు కట్టి, అంటే ముందు మట్టి అంతటిని సరిచేసి నీరు కట్టి విత్తనాలు చల్లి మళ్ళీ దానికి కావలసిన ఎరువు వేస్తూ దానిని అభివృద్ధి చేస్తాడు. దాని చుట్టూరు దాని మీదకి ఏమీ రాకుండా కాపలా కాస్తాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే మనతో, నేను మిమ్మల్ని నాటాను, మీ బాధ్యత నాది, మీకేం కావాలో నేను ప్రొవైడ్ చేస్తాను, మీరేం చేయాలంటే దాన్ని తీసుకుని మీరు ఫలించాలి. అదే మీ పని. దేవునికి స్తోత్రం. దాన్ని తీసుకుని మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలి, మనందరము బాగుండాలని దేవుడు కోరుకున్నాడు. కొంతమంది అంటారు, దేశ ప్రభు ఈ భూమి మీద ఆశీర్వాదాలు ఇవ్వడానికి రాలేదా? అరే కాదురా, అవి కూడా ఇస్తాడు, దానికోసం మాత్రమే రాలేదంతే, అది కూడా ఇస్తాడు. ఎందుకంటే వ్యవసాయం మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలి, ఫలించాలి, రెట్టింపులుగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటాడు. క్రిస్టియానిటీ ఏమైందంటే, మంచి వాక్యం ఉన్న చర్చిలో విశ్వాసులు బాగానే ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు పడిపోతున్నారు. విశ్వాసులు బాగానే ఉన్నారు, పిల్లలు, మా అబ్బాయి ఇలాగా ఎవరినో ప్రేమించాను అంటున్నాడండి, మా అబ్బాయి ఇలాగా ఒక వ్యసనానికి ఇది అయిపోయాడండి, మా అమ్మాయి ఇలాగా అయిపోయిందండి చెప్తున్నారు. ఎందుకు పిల్లలు పాడైపోయారు? ఎందుకు యవనస్తులు పాడైపోయారు? ఎందుకు పాడైపోయారంటే, మీరు వరి పొలం, మనకు అలవాటు ఉన్న వరి పొలం లేదా ఒక అరటి తోట ఇలాంటిది ఏదైనా తీసుకోండి. వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే విత్తనాలు చల్లి, వరి పొలానికి అయితే విత్తనాలు చల్లుతాడు, అంత ఆకు వచ్చిన తర్వాత దాన్ని తీసి విడిగా 3 మొక్కలో 4 మొక్కలో నాటుతాడు. ఊడు పంటాం కదా, ఊడుస్తారు. ఊడ్చిన తర్వాత వాటర్ పెడుతున్నప్పుడు దాని మొదల్లోంచి దాని కింద నుంచి ఏం చేస్తారంటే కొత్తవి పెరుగుతాయి, పిలకలు అంటారు, అట్లనే అవి పెరుగుతాయి. అవి పెరిగి నువ్వు వేసింది 2-3 మొక్కలే, కానీ అది ఒక దుబ్బయి ఎదిగి అన్నీ కాస్తాయి, అందులో ఉన్న అన్నీ కూడా కాస్తాయి. నిజానికి నువ్వు వేసిన 2-3 మొక్కలే కనుక పెరిగి అవి 2-3 వెన్నులు వేస్తే ఏముండదు, పంట దాంట్లో ఏముండదు. కానీ ఆ కొత్త మొక్కలు ఉన్నాయే, వాటి విత్తనాలు వేసింది ఇతడు కాదు, రైతు కాదు, ఈ రైతు చేత నాటబడిందే తనలో నుండి కొత్త వాటిని బయటకు తీసుకొచ్చి అవి ఫలించేలా చేసింది. ఒక అరటి మొక్క వేసావు, ఆ విత్తనం అది ఆ మొక్క తెచ్చిపోయి వేసావు అంటూ అది పెరిగింది, కాసింది. అది కాసేలోపు ఏం చేస్తుంది, దాని పక్క నుంచి ఒక 3-4 మొక్కలు స్టార్ట్ అయ్యి అవి ఎదిగి ఫలిస్తాయి. వాటిని రైతు వేయలేదు, కానీ ఆ మొక్క ఉందే అదే తన బిడ్డల్నే రెడీ చేసింది ఫలించడానికి.
సంఘాలు ఏమవుతున్నాయంటే, మీరు చర్చలకు వస్తారు, వాక్యం వింటారు, మీరు బాగానే ఉంటున్నారు, కానీ మీ దగ్గర నుంచి అంటే ఆ వరి మొక్క తన పిల్లలకి ఎలాగైతే తీసుకెళ్ళి అందించిందో అలా అందించలేనప్పుడు, అరటి మొక్క ఎలా అయితే తన దగ్గర నుంచి వచ్చే మొలకలకి ఆ బలాన్ని అందించిందో అలా అందించలేనప్పుడు వీళ్ళు బాగుంటారు కానీ వాళ్ళ పిల్లలు బాగోరు. మేము మీ స్థాయికి చెప్పగలం, మీ పిల్లల స్థాయికి చెప్పలేము. మేము మీ స్థాయి చెప్తాం. మేము మీ పిల్లలకి సండే స్కూల్ వారానికి ఒక అరగంట గంట ఏదో వాళ్ళు చెప్పగలిగి చెప్తారు. మేము మీ స్థాయికి చెప్పినప్పుడు మీరేం చేయాలో తెలుసా, ఆ విషయాల్ని మీ పిల్లల స్థాయిలో అర్థం అవడానికి వాళ్ళకి అందించాలి. దేవునికి స్తోత్రం. అలా జరిగినప్పుడే పంట పుష్కలంగా ఉంటుంది. రైతు వేసిన విత్తనం మాత్రమే ఫలించి అది మాత్రమే కాసిందంటే ఇంకేముందండి, పంట ఫలించదు, బాగోదు. పంట ఎప్పుడు బాగుంటుంది, దాని వేరు దుబ్బు పెరిగి దానిలోంచి ఇంకొన్ని మొక్కలు వచ్చి అదంతా పాకినప్పుడు అప్పుడు పంట చేతికి అద్భుతంగా వస్తుంది. మన చర్చస్లో నేను వాక్యం చెప్తాను, మీరేం చేయాలి, దాన్ని మీ పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి. మీరు ఇక్కడ కూర్చోబెడుతున్నారు పిల్లల్ని తీసుకొచ్చి, వాళ్ళని అడగండి ఎన్ని పాయింట్లు అర్థమైనాయో. వాళ్ళు ఎంత తీసుకోగలుగుతారు, దీన్ని కొంచెం తీసుకోగలుగుతారు. అందులో నేను జోకేస్తే గుర్తు చేసుకోగలుగుతారు, లేదా ఏదో ఫ్రూట్ గురించి మాట్లాడితే గుర్తు చేసుకోగలుగుతారు. అంతకు మించి ఐడియా వాళ్ళకు ఉండదు. మీరేం చేయాలి, మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళ లాంగ్వేజ్లోకి, వాళ్ళు అర్థం చేసుకునే కోడ్లోకి దాన్ని మార్చి వాళ్ళకి చెప్పాలి. మీరు కూర్చున్నప్పుడు రేపో మాపో 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఇంకో వారం తర్వాత మన ప్రభు ఎలా అంటాడో తెలుసా, ఇదిగో జింక చూసావు బొమ్మ, ఇదిగో ఎలాంటి ఈ కొమ్ములు చూడు ఎలా ఊడిపోతున్నాయో, అలా ఊడిపోయినా ఎలా వచ్చినాయో మన లైఫ్లో మనం ఓడిపోయిన ప్రతిసారి దేవుడు అంతకంటే విజయం ఇస్తాడు అని చెప్పాలి. అది మన పిల్లలకి నేర్పించాలి. మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కులు సరిగా రాలేదని, ఇంటర్ ఫస్ట్ ఇయరేనా, మార్కులు సరిగా రాలేదని ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. సెకండ్ ఇయర్లో చచ్చిపోయిందంట. అది అంతేనా, ఇంకా అదేనా జీవితం? అంటే మనం పాస్ అయితేనేమో ఇంటర్ పాస్ అయితే ఐఏఎస్ కింద ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోయిందంటే అది ఎంత అండి, అదేముంది లైఫ్లో. అదే వాళ్ళ తల్లిదండ్రులు కనుక వాళ్ళ పిల్లలకి ఇదిగో కొమ్ములు ఊడిపోయిన ప్రతిసారి కొమ్ములు వచ్చినట్టుగా యేసుప్రభుని నమ్ముకుని మనం ఆయన మీద విశ్వాసం ఉంటే దానికంటే బలంగా వస్తావు, ఇంటర్ ఇలా ఉందా డిగ్రీలో నువ్వు ఒక రేంజ్కి వెళ్తావు అని వాళ్ళని బలపరిస్తే ఆ లైఫ్ ఎంత బాగుంటుందండి. చచ్చిపోయింది, ఏముంది జీవితం, చచ్చిపోయింది. రేపు అది మన పిల్లల లైఫ్కి రావచ్చు. మనకు తెలుసా, మనం ఊహిస్తామా, చదువుకోరా ఎక్కడికో పంపిస్తాం కాంపిటేటివ్ టెస్టులకి, ఆడు ప్రిపేర్ అవుతాడు, బాగా రాస్తాడు, ఎన్నో ఊహలతో ఉంటాడు, అది బాగా రాకపోవచ్చు. నా తల్లిదండ్రులకు ముఖం ఎలా చూపించాలని అది ఏదో చేసుకోవచ్చు, ఏదో జరగచ్చు. అలాంటి వాళ్ళు ఇక్కడ మన మధ్యన ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు అది అర్థం చేసుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు. దాన్ని నువ్వే చెప్పాలి మీ పిల్లలకి. నేను మీకు చెప్పింది లేదా దేవుడు మీతో మాట్లాడింది మీ పిల్లలకి చెప్తూ వాళ్ళని భక్తిలో ఎదిగిస్తూ ఉంటే అప్పుడు పంట, నిజమైన పంట నిజంగా కోయబడుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు కోట్లలోకి వెళ్తుంది. అంతే తప్ప నువ్వే చూసుకుని నీ పిల్లలకి అందించకుండా మీరు దేవాగా ఉండకండి. సండే స్కూల్కి పంపిద్దాం, సండే స్కూల్లో ఎంత చెప్పగలరండి? ఎక్కువ చెప్పిస్తే వాళ్ళు మాత్రం ఏం తీసుకోగలుగుతారు దాన్ని. కాబట్టి వాళ్ళు చెప్పేది చెప్తారు, మీరు కూడా చెప్పాల్సింది ఉంది. దాన్ని మీరు కూడా జాగ్రత్తగా చెప్తే నిజమైన పంట మనం అందరూ కోయగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీ పిల్లల విషయంలో ఎప్పుడు మనం అలాంటిది ఫేస్ చేయకూడదు. మన పిల్లల విషయంలో ఎప్పుడు అలాంటివి ఫేస్ చేయకూడదు. వాళ్ళకి చెప్పగలగాలి, మనం వాళ్ళని మెచ్యూర్డ్గా ఆలోచించేలా చేయగలగాలి, పెద్దవాళ్ళలాగా ఆలోచించేలా చేయగలగాలి, వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వాక్యమే ఆ మెచ్యూరిటీ ఇస్తుంది. దేవుని వాక్యమే ఒక వ్యక్తి ఉన్నతంగా ఆలోచించేలాగా, అన్ని కోణాల్లో ఆలోచించేలాగా వాక్యం మాత్రమే చేయగలదు. కాబట్టి మనం తీసుకుంటున్న దాన్ని మన పిల్లలకు అందించి ఈ ఫలాన్ని లేదా దేవుని వ్యవసాయాన్ని మనం నింపి ఫలభరితంగా చేయుదుముగాక. ఒకటి మాత్రం వాస్తవం, మన దేవుడు వ్యవసాయకుడు. ఈ పంటకు ఏం కావాలో ఎప్పటికప్పుడైనా నీకు ఇస్తాడు. కాబట్టి ధీమాగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నీ కుటుంబాన్ని ఆయన పాడైపోయేలా చేయడు. నీ కుటుంబానికి ఏం కావాలో ఎప్పటికప్పుడైనా సమకూరుస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత విషయం చూద్దామండి. 6వది పరమగీతం 5వ అధ్యాయం. అసలు 5వ అధ్యాయం అంతా దారుణం. ఇక ప్రభు గురించి చాలా ఎక్కువ చెప్తుంది. చూడండి, 6వ వచనం నుంచి నేను చదువుతాను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. అతని మాట వినుట తోడనే నా ప్రాణం సొమ్మసిల్లును. నేను అతన్ని వెతికినను అతను కనబడకపోయాను.
నేను పిలిచినను అతడు పలకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచరి. ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును అన్నది. అప్పుడు వారు అంటున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగారు. అప్పుడు ఆమె అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చును. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత లిస్ట్ అంతా చాలా చెప్తుంది. అందుకనే నన్ను మిమ్మల్ని చదవమని. ఇక్కడ ఏం జరిగిందంటే, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇద్దరికి ఎడబాటు వచ్చింది. ఆయన్ని వెతుకుతుంది. ప్రియుడిని వెతుకుతున్నందుకు కోపం వచ్చి ఆ లోకల్లో ఉన్న కావలివారి కొట్టారు. అంటే ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు. ప్రాకారం మీద కావలివారు అంటే సొసైటీలో ఉన్న వాళ్ళు హింసించారు, వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పుడు కొంతమంది కనబడితే వాళ్ళతో అంటుంది, ప్రభు కనబడితే నాకు చెప్పు, ప్రేమాచేత మూర్చిల్లిపోతున్నాను, నేను ఇంకా మూర్చపోయి చచ్చిపోయేలాగా అయిపోతున్నాను, ఆయన లేకపోతే నా బ్రతుకు లేదని చెప్పంటే అప్పుడు వాళ్ళు అన్నారు ఏమనంటే, ఇంతలా మాట తీసుకోవడానికి, ఇంత మూర్చపోవడానికి వేరు ప్రియుని కంటే నీ ప్రియుని గొప్ప ఏంటి? ఊరుకుంటుందా? అసలు అడగపోతేనే ఊరుకోదు ఈవిడ, అడిగితే ఊరుకుంటుందా? ఇంకా అడిగితే అసలు మిగతా వాళ్ళకి యేసుప్రభుకి ఏంటి తేడా అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ఆయన్ని గుర్తించవచ్చును. దేవునికి స్తోత్రం. నా ప్రియుడు ఏంటో తెలుసా? తెల్ల రంగులో ఉండేవాడు. నా ప్రియుడు ఎవరో తెలుసా? ఎర్ర రంగులో ఉంటాడు. వాళ్ళకి అర్థమవుద్దండి మాట? అర్థమవుతుంది వాళ్ళకి. ఇదేంటి అయితే తెల్లగా ఉంటాడు లేదా నల్లగా ఉంటాడు, అంతే కదండి. మీ పిల్లడు ఏ రంగులో ఉన్నాడంటే ఏదో ఒక రంగు చెప్తారు, పోనీ చామంచా ఏదో ఒక రంగే చెప్తారు, 2 రంగులు చెప్పరు కదా. పైగా ఇన్ని రివర్స్, తెలుపు ఎరుపట, తెల్ల రంగు ఎర్ర రంగులో ఉంటాడు అని చెప్పి. ఎందుకు అట్లా చెప్పింది అంటే, ధవలవర్ణుడు అంటే తెలుపు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ధవళ సింహాసనం మీద తెల్లని నార వస్త్రాలు కట్టుకున్నవాడై సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. అలా చూస్తే ఆయన ఏ రంగులో కనపడతాడంటే, ఆ తెల్లని వెలుగులో ఆయన తెల్లనివాడు, ఆయన ధవలవర్ణుడు, ఆయన లోపము లేనివాడు, ఆయన పరిశుద్ధమైన వెలుగు కలిగిన వాడు, ఆయన ధవలవర్ణుడు. ఆ ధవలవర్ణుడు ఏం చేశాడు? భూమి మీద తన భార్య ఉండిపోయింది, భూమి మీద తన ప్రజలు ఉండిపోయారు. వాళ్ళు దారుణమైన పరిస్థితిలో ఉండి పాపం చేత సాతానుకు అమ్ముడిపోయారు. ఈ సాతానుకు అమ్ముడిపోయిన వాళ్ళని బయటకు రావాలంటే విమోచన క్రయధనముగా ప్రాణం పోయేంత రక్తాన్ని కార్చాలి, విమోచన క్రయధనంగా. అందుకని లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే, గాయాలు అనుభవించాడు, దారుణమైన శ్రమలు అనుభవించాడు. మనకు తెలియదు కాదు. అంత ఘోరం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఎవరికీ లేదు. తలపైన ముళ్ళ కిరీటం పెట్టడం వల్ల ముఖమంతా రక్తం, కొరడా దెబ్బల వల్ల ఒళ్ళంతా రక్తం, మొత్తం రక్తసిక్తమైపోయాడు. ఇప్పుడు సిలువ మీద యేసుప్రభు ఏ రంగులో ఉంటాడు? ఎరుపు రంగులో ఉంటాడు, రత్నవర్ణుడు. అందుకని ధవలవర్ణుడు ఆమె కోసం రత్నవర్ణుడు అయిపోయాడు. ఆమె చెప్తుంది, ఇది నా ప్రియుడు గొప్ప ఏంటో తెలుసా? నా కోసం ధవలవర్ణుడు రత్నవర్ణుడు అయిపోయాడు. హల్లెలూయా. తెల్లగా సింహాసనం మీద ముఖకాంతితో ఉండే వ్యక్తి స్వరూపము సొగసు లేనివాడుగా, శరీరం అంతా ఛిద్రమైపోయినడుగా అయిపోయాడు. మీకు తెలిసింది ఏంటంటే, దేవుడికి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి, మీకు తెలిసింది అది. నా ప్రియుడు ఏంటో తెలుసా? నా కోసం ఏమి ఇవ్వాలో అదంతా ఇచ్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. 10,000 మందిలో పోల్చదగిన వాడు. ఎందుకంటే నా కొరకు ప్రాణాలు ఇచ్చేసిన వాడు ఆయన, ప్రాణాలు ఇచ్చేసిన వాడు. ఇప్పుడు బయట సీజన్లో వచ్చినప్పుడు దేవుళ్ళు బొమ్మలు అమ్ముతారు. ఆ బొమ్మలు ఒక 500 బొమ్మలు ఒక చోట పెద్దది తయారు చేశారనుకోండి. అందులో ఎవడో తిరుగుతున్నాడు, ఏ బొమ్మ బాగుంటుందో చూడడానికి తిరుగుతున్నాడు అనుకోండి. నిన్ను మేడెక్కించి ఎక్కడ 501 మంది ఉన్నారు, 500 ఒకలాగా ఉంటుంది, ఒకలాగా ఉంటుంది. ఆ ఒకడు ఎవరు చెప్పండి అన్నది అనుకోండి. గుర్తుపట్టగలరా చెప్పండి. గుర్తుపట్టచ్చా? ఎందుకు గుర్తుపట్టచ్చు? ఈ 500 కదలవు,
ఈ 500 మాట్లాడవు, ఈ 500కే మూమెంట్ లేదు, ఈ 500 పిలిస్తే పలకవు, ఏముండవు. కానీ ఆ ఒకడు మాత్రం తిరుగుతున్నాడు ఇటు అటుని, ఏది బాగుందో ఏది బాగోలేదని చెక్ చేస్తున్నాడు. 500లో కూడా గుర్తుపట్టేచ్చా మనిషిని, గుర్తుపట్టచ్చు. 1000 బొమ్మల్లో వాడేసాం మనిషిని, గుర్తుపట్టచ్చా? గుర్తుపట్టచ్చు కదా. 1000 టెడ్డీ బేర్ల మధ్యన ఒకడు కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే ఆ టెడ్డీ బేర్ కదలదు, ఇటు కదులుతాడు కదా, కదులుతాడు, చూస్తాడు, మాట్లాడతాడు, ఆడేదో పని చేసుకుంటున్నాడు, చూసుకొని గుర్తుపట్టేచ్చు. ఇప్పుడు ఏమందంటే పిలిచి స్పెషల్ ఏంటన్నావు కదా, 10,000 మంది బొమ్మల మధ్యన నా దేవుడు బొమ్మ కాదు, దేవునికి స్తోత్రం, బొమ్మ కాదు ఆయన. ఆయన్ని గుర్తించవచ్చు, సజీవుడు, ఆయనలో కదలిక ఉంది, ఆయనలో స్పందన ఉంది. అందుకని 10,000 మందిలో ఆయన్ని పడేస్తే ఆయన్ని గుర్తించవచ్చు, దేవునికి స్తోత్రం. ఆయన నా కొరకు సమస్తం ఇచ్చిన సజీవుడు, సజీవుడు. ఇంకా అక్కడి నుంచి మొదలెడితే ఆయన శిరస్సు ఏంటో తెలుసా? కదపకూడదు అలాంటి వాళ్ళని, కదపకూడదు. వాళ్ళు కదిపారు, కదిపితే ఇక చూడండి స్టోరీ మొత్తం చెప్తూనే ఉంటుంది. ఎలాంటివాడు నా ప్రియుడు, ఎలాంటి వాడు నా ప్రియుడు, ఎంత గొప్పవాడు నా ప్రియుడు. అవును, యేసు 10,000 మందిలో పోల్చదగిన వాడు నా దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన రూపం, ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన, ఆయనలో ఉన్న జీవం ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంటుంది? ఉండదు. గుర్తించవచ్చు, చూసి చూడగానే ఈయన వేరు, ఈయన వేరండి, ఈయన ప్రత్యేకం, ఈయన స్పెషల్ అండి. చూసి చూడగానే ఆయన్ని గుర్తుపట్టవచ్చు. అలాంటి వాడు మన ప్రభు. అంత గొప్పవాడిని నమ్మితే ప్రకటించకుండా ఎలా ఉంటావు నువ్వు? ఇక్కడ కూడా చూసావా, నా ప్రియుడు చాలా స్పెషల్ అనొచ్చు కదా, అలా అనలేదు. 10,000 మందిలో మరి 10,000 మందిని ఎందుకు లాగాలంటే లాగాలి, మరి ఈయన గొప్పతనం చెప్పాలంటే దేవుని స్తోత్రం. బాధపడిన ఇది సువార్త. అది అందులో చెప్పినప్పుడు ఏసే సత్యము అన్నామంటే ఎక్కడ సత్యం లేదనే కదా. మీరు అనకూడదంటే ఎలా కుదురుతుంది? ఆయన ఒక్కడే సత్యమైనప్పుడు ఆయన ఒక్కడే సత్యం అని చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. యేసు అడవి చెట్ల మధ్యన జల్దరి చెట్టు, 10,000 మంది వేల్పులలో ఆయన గుర్తింపదగిన వాడు. హల్లెలూయా. ఆఖరి విషయం చూద్దాం, 3వ అధ్యాయం 11 నుంచి. సియోను కుమార్తెలారా వేం చేయండి, రమ్మని పిలుస్తున్నారు. ఏంటట అడావిడి? కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడండి. ఎవరైనా? ప్రభువు. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడండి, తల మీద కిరీటం ఉందట. కిరీటం బట్టి లేదు ఆనందం, చూడండి అక్కడ ఉంది. ఆ దినము అతనికి బహు సంతోషం. ఎందుకట? వివాహ దినం. అది వివాహ దినం. యేసు ప్రభుకి పెళ్లి రోజు వస్తుంది. ఆ రోజు ఆయన ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడా? ఏం చదివారు మీరు? బహు సంతోషిస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? యేసు ప్రభు పెళ్ళి అంటే మహా ఆనందం అంట ఆయనకి. జనరల్గా మనం ఎటకారం చేస్తాం, పెళ్ళి తర్వాత వేరే నీకు అలా ఉంటుంది రా అంటే. కొంతమందికి ఆడు ముందే ఊహించినాడు, ఆడి భయం ఆడుకుంటుంది, ఆమె భయం ఆమెకుంటుంది. ఇక్కడ మాత్రం యేసు ప్రభు ఏంట వివాహ దినమున మహా సంతోషపడుతున్నాడంట. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన సంఘమును పట్టుకోవడానికి, సంఘమును సంపాదించుకోవడానికి ఆయన క్రయధనముగా చెల్లించాల్సింది అంతా చెల్లించేశాడు. దేవునికి స్తోత్రం. నా గురించి చెల్లించాల్సిన డ్రాప్ నా కోసం, నీ కోసం చెల్లించాల్సిన పరిశుద్ధ రక్తము నీ కోసం చెల్లించాడు ఆయన. అంటే కట్నం ముందే ఇచ్చేశాడు. మనకేం చేశాడమ్మా? కట్నం ముందే ఇచ్చేశాడు. కట్నం ఇచ్చేయడంతో పాటు ఏం చేశాడు? పెళ్లి రోజులోపు కావలసిన బట్టలు యేసుప్రభు ఇవ్వట్లేదా మనకి? కాపుదల, సంరక్షణ, జీవితానికి కావలసిన ఆహారం, పోషణ అన్నీ ఆయన ఇస్తున్నాడు. అంటే మన పాపాలు కడగడంతో పాటు, అంటే మన కట్నం ఇవ్వడంతో పాటు మన జీవితానికి కావలసిన అన్నీ ఇస్తున్నాడు. ఆయనకు ఒక టెన్షన్ ఉంది. ఏంటో తెలుసా? ఇన్ని తీసుకుని పెళ్లి చేసుకోవడానికి, నన్ను పెళ్లి చేసుకోవడానికి వద్దా, ఆడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తుందా? ఇంకొకడు ఉన్నాడు కదా, ఎవడాడు? సాతాను. ఆడెక్కడున్నాడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా? నరకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? తర్వాత చెప్తున్నాను, పెళ్లితో ఇంకా ఆడక్కడే కదా ఉన్నాడు. వాడేమో నరకంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పర్సన్, ఈ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి పైకి వస్తుందా, వాడిని పెళ్లి చేసుకోవడానికి కింద పోతా? టెన్షనే కదండి, టెన్షనే. ఆ టెన్షన్ అంతా పోయి ఆయన్ని పెళ్లి చేసుకునే బ్యాచ్ అంతా ఆయన ముందు వచ్చారు ఆ రోజు. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ అంటారు, గొర్రె పిల్ల ఎందుకు రండి. అక్కడ రాశాడు, ఇక్కడ లైన్ అదే. ఇక్కడ లైన్ ఏంటి? సియోను కుమార్తెలారా వేం చేయండి. పెళ్ళికి అయ్యగారు కిరీటం పెట్టుకుని రెడీగా ఉన్నారు.
ప్రకటన గ్రంథంలో ఏం చేశారంటే పెళ్లి కుమార్తె ఏం చేస్తుందో రాశారు. పెళ్లి కుమార్తె స్తోత్రం చెల్లిస్తూ వాళ్ళు నార వస్త్రాలు ధరించుకున్నది. పెళ్లి కుమారుడు ఎక్స్ప్రెషన్ రాయలేదు. ఆ పెళ్లి కుమారుడు ఎక్స్ప్రెషన్ ఎక్కడ దొరికింది? ప్రకటన ఏంటి, పరమగీతంలో దొరికింది. పెళ్లి కుమారుడు బహు సంతోషిస్తున్నాడంటే ఎందుకంటే ఎన్నో సంవత్సరాల, వేల సంవత్సరాల నిరీక్షణ, టెన్షన్. వస్తుందా రాదా, ఈమె నా రక్తం ఇచ్చేశాను, జీవితం అంతా కావాల్సిన ఇచ్చేసాను. గోడ దగ్గర కాపలా కాశాడు, గోడ దగ్గర కాపలా కాశాను, ఇంత బాగా చూసుకున్నాను. అసలు నమ్మిక ఉంచి పైకి వస్తుందా? పైకి వస్తాడా? చివరి వరకు నమ్మకంగా ఉంటాడా? ఉండి పైకి వస్తాడా రాడా? ఎంతటి టెన్షన్ అండి ఆయనకి. ఎందుకంటే కళ్ళ ముందు ఆయన నమ్మిన ఎంతోమంది ఆయన దగ్గరికి రాలేదు. సాతాను వైపు పోయారు, సాతానుతో జత కట్టేశారు. అందుకని ఆయన ఎదురు చూసి బాధపడ్డాడు. చిట్ట చివరకు ఒక రోజు వచ్చింది. ఆ రోజున ప్రభు కొరకు ప్రభు రక్తాన్ని తీసుకుని దానితో పాటు ప్రభు అనుకున్నట్టుగా జీవించి, ప్రభు ఇచ్చిన వస్తువులు తీసుకోవడంతో పాటు ప్రభు అనుకున్నట్టుగా జీవించి ప్రభు దగ్గరికి వచ్చేసిన సమూహాన్ని చూడగానే కిరీటం ఆనందం లేదు ఆయనకి, సింహాసనం ఆనందం లేదు ఆయనకి. ఈరోజు నా పెళ్ళి, అందుకు ఆనందం. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే ఆ పెళ్ళిలో నువ్వు ఉంటావా? మనం ఉంటావా? మనం ఉండాలనేది ఆయన కోరిక. మన కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఈ రోజు కోసం ఎంతో టెన్షన్. ప్రతి ఒక్క మనిషి విషయంలో టెన్షన్ ఉంటుంది ఆయనకి. ఈ టైంలో ఇలా చేశాడంటే కింద పోతాడు, నిలబడ్డాడంటే పైకి వస్తాడు, చూస్తాడు, చేశాడు, బాధ. అరే లాస్ట్ మినిట్లో తప్పిపోయాడు రా, ఎంత బాధ ఉంటుంది చూడండి. అంత బాధ, టెన్షన్ పడ్డాడు కాబట్టే పైకి రాగానే మనల్ని చూసి బహు సంతోషం అయిపోయాడట. హల్లెలూయా. ఆ సంతోషం మన ప్రియునికి మనం ఇద్దుముగాక, మన ప్రియునికి ఇద్దుముగాక. హల్లెలూయా. అంటే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఎవరు అంటే పెళ్లి కొడుకు, ప్రియుడే కాదు పెళ్లి కొడుకు కూడా. వివాహ దినమున ఆయన బహు సంతోషించెను. ప్రకటన గ్రంథంలో మన ప్రియుడు ఎలా ఉన్నాడు? ధవలవర్ణుడు, రత్నవర్ణుడిగా ఉన్నాడు, పెళ్లి కొడుకుగా ఉన్నాడు, లేడిగా ఉన్నాడు, ఆయన జింకగా ఉన్నాడు, ఆయన అడవి చెట్ల మధ్యన జల్దరు వృక్షముగా ఆయన ఉన్నాడు, ఆయన ఒక కాపరిగా ఉన్నాడు. ఆయన ఎన్ని రకాలుగా ఉన్నా అవన్నీ ఎవరి కోసం అంటే మన కోసం. హల్లెలూయా. అంటాడు ఆయన, నేను నా ప్రియురాలు యందు ఆశాబద్ధుడను. ఓ చోట ఉంటుందే, నువ్వు నా వైపు చూడకో, చూస్తే నేను నీ వెనకాల తిరుగుతానంటాడు. ఎంత బాగుంటుందో పరమగా చదివితే అని అంటాడు. నువ్వు నా వైపు చూడకో, నేను చూస్తే నీ చూపు వల్ల నేను వశపరచబడుతున్నాను నీకు. అంత ప్రేమ నువ్వు అంటే, అంత వెయిట్ చేస్తున్నాను నీ గురించి అని. మన అందరి కోసం మన ప్రియుడు పెళ్లి బట్టలు వేసుకుని రెడీగా ఉన్నాడు. మన ప్రియుడు రెడీగా ఉన్నాడు. మనం సిద్ధపడితే ఆయనతో వివాహం మనకుంది. హల్లెలూయా. మంచి అవకాశం, సద్వినియోగం చేసుకుందాం. మన పాపాల దోషాలన్నీ అంగీకరించి ప్రభు శరీరము రక్తము మనం స్వీకరించి ఆ ధవలవర్ణుడు రత్నవర్ణుడు అయింది. అందుకే ఆ రత్నవర్ణుడి త్యాగాన్ని తీసుకుని మనం సిద్ధపడి ఆయనతో వివాహానికి ఆయన వద్దకు వెళుదుముగాక. ఆ వివాహంలో పాలు పంపులు పొందుకుందుముగాక, ధన్యులని పిలవబడుదుముగాక. పెళ్ళైపోగానే హనీమూన్కి గుర్తుందా? ఏంటి పెళ్ళైన హనీమూను? పరలోకం తెరవబడిను. ఆయన గుర్రం మీద, తెల్ల గుర్రం మీద వస్తుంటే ఆయన వెనకాల నార వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ గుర్రం మీద వచ్చి సాతాను గారిని చంపి భూమిని 1000 ఏళ్ళ పాలన చేసుకుని ఇక్కడే 1000 సంవత్సరాలు జీవిస్తారు వాళ్ళు. హల్లెలూయా. అది దేవుని ప్లాన్. అంత గొప్ప ఉన్నతమైన ప్లాన్ మన కోసం ఆయన వేసి ఉన్నాడు. మనం అందరూ అందులో పాల్గొని ఆయన భారీగా మారిపోదుముగాక.